సాయిబాబా కూడా ఒక బాబానే కదా. అదే అది చూసుకుంటే చెప్తున్నా. అసలు సాయిబాబా చెప్పాడు, సబ్కా మాలిక్ ఏక్ హై, అవును. అల్లా మాలిక్ ఏక్ హై, అల్లా అచ్చా కరేగా అచ్చా భలా కరేగా అన్నాడు. ఉమ్. ఎప్పుడైనా తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఎప్పుడైనా భగవంతుడు ఒక్కడే వాడు నిరాకార స్వరూపం అని ఎక్కడైనా చెప్పాడా? ఈ ఇంటర్వ్యూ చూసిన వెంటనే ఫస్ట్ వాడు మారాలి. ఉమ్. మారకపోతే హుసేన్ సార్ దుక్కి చావాలి వీళ్ళంతా, ఉమ్. లేకపోతే ఆ మతాలలో కలవాలి. మరి ఇప్పుడు అక్కడ చూసుకుంటే చాలామంది బ్రాహ్మణ్స్ వాళ్ళని వీర బ్రహ్మేంద్ర స్వామిని ఆయన గురువుని కూడా వ్యతిరేకించడము, ఇలా చేయొద్దని ఒక విధమైన పరుషంగా మాట్లాడడం కూడా జరిగింది. ప్రపంచంలో ఎక్కువ ఎవడైతే ఈ ధర్మాన్ని ఆగం చేశారంటే వాళ్ళు పండిత వర్గంలో ఉన్నటువంటి పామర్లే. మనకి మూడో ప్రపంచ యుద్ధమా రెండో ప్రపంచ యుద్ధమా? రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మూడో మూడో ప్రపంచ ప్రపంచ యుద్ధం. యుద్ధం ఓకే. అది చెప్పారు. 5,000 మీద 10 రెంటిలో నొక్కవని ఇంద్రుడు దివికేనుమా, సైదపేటలోన సాయేబులందరూ సమరంబున సమసేరుమా. 24 గంటలలో 5 సార్లు అల్లా పేరు మీద ఆదివారం శుక్రవారం వస్తే క్రిస్టియన్లు వాళ్ళు చర్చిలలో వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. మీరు పొద్దుగాలే గుడికి వెళ్తే ప్రసాదం తీసుకొని దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చి పడుకుంటారు. మీకు దేశం గురించి తెలియదు, గురువు ఏం చెప్తుండో వినరు. ఏదైనా గురువు కాసిన ఇస్తే ఆ గురువు మాట వినేటువంటి వాడు లేడు. చందాలు ఫుల్ వసూలు చేస్తారు. ఈ దేహం ఏమైపోతుంది, ధర్మం ఏమైపోతుంది, గురువులు ఏమైపోతున్నారు, ఎవడు ఏం చెప్తున్నారు? ఈ దేశంలో అడ్డమైన గురువులు అంతా తయారయ్యారు. అడ్డమైన దేవాలయాలు అన్నీ ఎవడెవడో చెప్తున్నాడు. వాళ్ళని సెంట్రల్ జైలు కాదు, అండమాన్ జైలు వేయాలి. వాడు ఎవడైనా సరే. విఐపి దర్శనాలని ఆ దర్శనాలు ఈ దర్శనాలు పెట్టబట్టే మన వాళ్ళకి అక్కడ ఫ్రీ దేవుడు వస్తున్నాడు. సో దాని మీద వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. మీరు ముందు అవన్నీ తీసేయండి. తీసేసిన తర్వాత అప్పుడు మీరు చూడండి ఎవరు ఎక్కడికి వెళ్ళరు అనేసి మాట్లాడారు ఆయన. దీనిలో లాజిక్ ఏంటంటే, తిరుపతికి ఇన్ని కోట్లు వసూలు చేస్తుంది, అక్కడ సేవ కోసం వచ్చేటువంటి ఆడపిల్లలకు కనీసం ఆడపిల్లల పేరు మీద పద్మావతి ఆండాల పేరు మీద ఇలాంటి కాషాయ వస్త్రమైన చీరనిచ్చే దమ్ము లేదు అక్కడ టీటీడీ సంస్థకి. వీళ్ళకంటే రాజకీయ నాయకులు ఏం. క్రిస్టియన్ అనే వాళ్ళు పనిచేయడం తప్పని మీరు కూడా చెప్తున్నారా? చాలా మంది పొట్టగుడి కోసం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కడుపులు కొట్టి మనం ఎందుకు అలా చేయడం అని నేను అంటున్నాను. అరే పొట్టకూటి కోసం అయితే నీ చర్చి కాడ ఆడుకో, నీ మసీదు కాడ ఆడుకో. నీకు ఆ దేవుడే ఇష్టం లేనప్పుడు ఆ దేవుడు పైసలు ఎట్లా ఇష్టం నీకు? మీరు మాట్లాడేది యాదగిరి నరసింహస్వామి దగ్గరికి ఒక 1 year కిందనో 6 నెలల కింద నాకు ఒక అవమానం జరిగింది, మీకు చెప్పాలి. ఆ దౌర్భాగ్యులు వాళ్ళ లిస్ట్ నా దగ్గర ఉంది, నేను వాళ్ళ పేరు తర్వాత చెప్తా. మంచి ఉన్నది వాళ్ళకు కూడా. మేము వెళ్తే ఒక్క నిమిషం లేట్ అయింది కాబట్టి స్వామి మీరు అందరూ ఒక్కొక్కటి 100 రూపాయలు టికెట్ తీసుకోండి అని. గుడి బంద్ అయింది అంటే ఆ గుడి బంద్ అయిందని. మరి గుడి బంద్ అయితే 100 రూపాయలు ఇస్తే ఎట్లా ఓపెన్ అవుతుంది అని అడిగినా. లేదండి లోపల ఇంకోటి లాస్ట్కు మంగళారతి ఉంటుంది, ఆ మంగళారతి అరే ఇవ్వండి. ఏమైతుంది, భక్తులు వాళ్ళు భగవద్గీత చదివించారు. భగవద్గీత చదివే టీంకే దిక్కు లేదు. మేము వస్తున్నామంటే బండి నెంబర్ రాసుకోవాలి, ఓకే చేయాలని చెప్పాలా? ఎవరి కోసం రా మీ వ్యవస్థ? అందుకే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసేయండి అని చెప్తున్నాం మేము డైరెక్ట్ గా. అదే తీర్మానం చేశాం. ఏమన్నారు తెలుసా, గుళ్ళ లోపలికి పోయినాక 100 రూపాయలు టికెట్ కూడా తీసుకొని వెళ్ళాం. అక్కడ ఉన్న ఒక అడ్డగాడిద మీరు మాత్రమే దర్శనం చేసుకోవద్దు, వీళ్ళందరూ చేసుకోవాలి, వీళ్ళు టికెట్ తీసుకున్నారన్న. లోపల గుడి లోపలికి పోయినాక ఆ రోజు డేట్ టైంతో సహా దగ్గర ఉంది. వేములవాడ రాజన్న దగ్గర నిత్యం మీరు రాజన్న దగ్గర కట్ చేసేటువంటి కోడెలన్నీ అవి కొంచెం ముసలిది కాగానే కట్కకు అమ్ముతున్నారు. అమ్ముతున్న గాడిదెవడు, అమ్ముతున్న గుర్రం ఎవడు, ఆడుతున్న గొర్రెవడు? హిందువులే కదా. అది కట్టుకోలేక అమ్ముతున్నాడు. ఎవడు అమ్ముతున్నాడు? ఎవడు మారాలి? వాడి పూజలు, వాని కీర్తాలు, వాని శివలింగ అభిషేకాలు తప్ప దేశం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. నిన్న శివరాత్రి నాడు ఎన్ని సభలలో మీరు చూశారు దేశం గురించి మాట్లాడినది? ఒక్కటైనా లైవ్ చూసారా మీరు? లేదు. ఓం నమశివాయ, అరే నమశివాయ ఎవడికి తెలియదు. ఈ దేశం ఆగమైపోతుందని హిందువులు వచ్చినప్పుడు చెప్పకపోతుంది. బడికాడ లేదు, గుడికాడ లేదు, నీ పూజ కాడ కూడా లేదు. మరి ఎవరు చెప్పాలి? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మన ఐరా మీడియాలో వీర బ్రహ్మేంద్ర స్వామి పీఠం నుంచి శ్రీ వీర ధర్మయోగి గారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు ఐరా మీడియా అండి, వీర ధర్మయోగి గారు. హరి ఓం, శుభం భూయాత్. థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఇప్పుడు మీరు చాలా వరకు చెప్పాలంటే లోకానికి సంబంధించినటువంటి కాలజ్ఞానం అంటే ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఆల్రెడీ అందరికీ తెలుసు.
అలాగే మన వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినటువంటి చాలా విషయాలు కూడా ఇప్పటివరకు కూడా జరగడం కూడా జరిగింది. అవును. చాలా వరకు అందరూ అంటే జరిగినాయి అనేసి కూడా చెప్పడం, మనం డైరెక్ట్ మీడియాలో చూడడం జరుగుతుంది కొన్ని కొన్ని విషయాలు. ఆఖరికి మొన్న వచ్చిన తెల్ల కాకి వరకు కూడా. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు స్పెషల్గా వీరబ్రహ్మేంద్ర పీఠం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు చేసేటువంటి సేవ లేకపోతే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనేసి మీరు అనుకుంటున్నారు? శ్రీ గురుభ్యో నమః. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రచత్తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః అన్న రానే గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. రైట్. అంటే గురువే విష్ణువు, గురువే పరబ్రహ్మము, గురువే శివుడు, గురువే అమ్మవారు అని దీని అంతరార్థం. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం. సో అలాంటి గురుతుల్యులు, సద్గురువులు, జగద్గురువులు కాళీ అంశతో ఈ పృథ్వీపైకి వచ్చి సత్యవాక్యాన్ని సత్యజనులందరికీ అందించేటువంటి ఒక చిన్న ప్రకల్పన వారు చేశారు. శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కడప జిల్లా కందిమలయపల్లిలో నిష్ఠ వహించినటువంటి మహాత్ములు వారు కలియుగంలో 108 ఏళ్ళు పరిపాలన చేయడానికి నేను ఈ భూమిపైకి వీర యోగ భోగ వసంతరాయులుగా జన్మిస్తాను. అవును. అప్పటికల్లా చాలా విషయాల్లో జరగాల్సినవన్నీ జరిగిపోతుంటాయి, విపత్తులన్నీ. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకా కొంత ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడంతా వెళ్ళిపోతుంది అని వారు చెప్పడం జరిగింది. ఈ భారతదేశంలో కేవలం వీరబ్రహ్మేంద్ర స్వామి కేవలం భారతదేశం గురించే మాట్లాడలేదు. విశ్వము, ప్రపంచము అనేటువంటి విషయాల పట్ల వారు చాలా అవగాహన కల్పించారు. అలా కల్పించినటువంటి గురువులలో ప్రత్యేకమైనటువంటి గురువులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నిరాడంబరంగా, అంటే ఎటువంటి ఆడంబరం లేని గురువు, సామాన్యులకు దగ్గరగా వచ్చినటువంటి గురువు. అవును. వేషభాష వేషభూషణం అన్నీ కూడా పక్కకు పెట్టి వాడు భక్తుడైతే ఏ కులము, ఏ ప్రాంతము, ఏ మతం సంబంధం లేదు. 350 సంవత్సరాల క్రితం మత నిరోధన చేశాడు ఆయన, కుల నిరోధనను ఖండించాడు. అవును. సామాన్యులకు దగ్గర అయ్యేటువంటి భాషను తీసుకున్నాడు. అటువంటి మహాత్ముడు ఆయన. మరి అటువంటి పీఠంను మీరు పిలవడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే ఈ రోజులలో ప్రజలకు ఒక అవగాహన ఉంది. అష్టాదశ పురాణాలు, పంచవేదాలు, ఋగ్ యజు సామ అథర్వణ ప్రణవేదాలన్నింటినీ అందరూ పరిశోధన చేసే సమయం లేకపోవచ్చు, కానీ రామాయణ మహాభారతాలు చదివే సమయం లేకపోవచ్చు, కానీ జరుగుతున్న విషయాలను కప్పిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే కరోనా ఎట్లా వచ్చి మీద కూర్చుని విజృంభణ చేసిందో ఈ ప్రపంచం అంతా, అలాంటి ప్రమాద సూచకాలు చాలా విషయాలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 350-400 సంవత్సరాల క్రితం వారు ఇచ్చారు. దీన్ని పట్టించుకొని పండితులు, దీనిని పక్కన పెట్టినటువంటి పండితులు, పామరులు, పండితులుగా ఆగం చేస్తున్నటువంటి చాలామంది జ్ఞానులు అని చెప్పుకున్నటువంటి కవులు దీనిపై దృష్టి పెట్టకపోవడం వల్ల కరోనా మనను ఆగం చేసింది, మీరు చూశారు. ఇప్పుడు మతం అనేటువంటి ఒక మత్తులో ఉన్నటువంటి ఒక కరోనా వస్తుంది ఈ దేశంలో. ఎందుకు ఈ దేశంలో అంటున్నానంటే, ఈ దేశాన్ని 800 సంవత్సరాలు మొఘలాయి తురష్కులేలారు. ఔరంగజేబ్ పాలన అంతా కూడా వాళ్ళ ముస్లిం అంతా పాలన జరిగింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వస్త్ర వ్యాపారం పేరు మీద ఈ దేశానికి వచ్చి వస్త్రాలు మనకి అమ్మి చివరికి ఈ దేశాన్ని 200 సంవత్సరాలు బానిసలుగా చేసుకుని ఈ దేశాన్ని ఏలారు. అంటే 1000 సంవత్సరాలు ఈ దేశాన్ని ఎట్లా పడితే అట్లే ఇష్టానుసారంగా ఏలి హిందువుల ఊచకోతలు కోయడమే కాకుండా తన అవసరానికి తన మతాలలో కూడా చిచ్చులు పెట్టి చంపినటువంటి రాజులు కూడా ఉన్నారు. సొంత బిడ్డలను పెళ్లి చేసుకున్న రాజులు కూడా ఉన్నారు. ఎంతో మంది అన్నదమ్ములను, తండ్రులను నరికినటువంటి ముస్లిం రాజులు ఈ దేశాన్ని పాలించారు. సొంత వాళ్ళని వదిలినప్పుడు ఇతర ధర్మం వాళ్ళని వదులుతారా? అయినా ఈ దేశాన్ని 1000 సంవత్సరాలు ఎవరెవరో వచ్చి ఏలినా ఈ 1000 సంవత్సరాల నుండి కూడా ఇంకా ఈ దేశంలో రామాయణం వింటున్నారు, మహాభారతం వింటున్నారు. 75 సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చిందనే భ్రమలో ఇంకా భజనలతో చేస్తున్నారు. 75 సంవత్సరాలకి 60 సంవత్సరాల వరకు మనకు తెలుసు ఎవరు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు తెలిసినట్టు ఈ మధ్య మన చరిత్ర వింటున్నాం. ఏం వింటున్నామంటే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా
వాళ్ళు ఎవ్వరు కూడా హిందువులు కాదు, వాళ్ళంతా ముస్లింలే, క్రిస్టియన్స్లే అనేటువంటి భావన తీసుకొచ్చారు. మనం చూసాం నియర్. కేవలం రాజకీయం అనేటువంటి రాజ్యాంగం ద్వారా వాళ్ళకి కావాల్సిన జీవోలని తయారు చేసుకుని ఇవాళ దేశంలో భజన చేసిన, దేవుణ్ణి పెట్టినా, అమ్మవారిని పెట్టినా, అయ్యవారిని పెట్టినా పర్మిషన్ తీసుకునేటువంటి స్థితిని తీసుకొచ్చారు. అయినా ఈ దేశంలో ఇంకా భజనలు, ఇంకా కుంభమేళాలు, ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, రథోత్సవాలు. అంటే దీనికి కారణము కేవలం సనాతన హిందూ ధర్మంలో ఎవరో ఒక యుగ పురుషుడు, కొంతమంది కాలానుగుణంగా వాళ్ళు పుట్టికొచ్చి ధర్మాన్ని బాగు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది జరుగుతుంది, జరగాలి కూడా. అదే విశ్వగురు ఎదగడానికి గల నాంది. స్వామి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటువంటి స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పేటువంటి కాలజ్ఞానం ప్రకారం చూసుకుంటే కుంభమేళానికి ముందు, కుంభమేళానికి తర్వాత, ఇప్పుడు ఆ కుంభమేళం వల్ల విశ్వానికి ఎట్లా అంటే విశ్వం మొత్తానికి కూడా మన భారతదేశం విశ్వగురువుగా కాగలదా? కుంభమేళా యొక్క ఉద్దేశం ఏంటంటే, కుంభమేళా ఇప్పుడు జనం అనుకుంటున్నటువంటి కుంభమేళా వేరు, అసలు కుంభమేళా వేరు. 1965 ఆ ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ వచ్చిన తర్వాత మొట్టమొదటి కుంభమేళాను ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. 65 దానికి ఒక 35 వేసేయండి, 35 సంవత్సరాలు, ఇది 25, అంటే 50 సంవత్సరాల క్రితము ఈ కుంభమేళాను మెల్లగా స్టార్ట్ చేశారు. అసలు విషయం కుంభమేళా ఉంది ప్రయాగ్రాజ్కు, త్రివేణి సంగమానికి నిరంతరం హిందువులు అనే వాళ్ళు వెళ్ళడం, రావడం, స్నానం చేయడం జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒక కుంభమేళా ఉంటుంది. ప్రతి అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒక అర్ధ కుంభమేళా కూడా ఉంటుంది. కానీ ఇంత విపరీతమైనటువంటి భక్తులు సనాతన హిందూ 140 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళా, అది నిజమే. 140 సంవత్సరాల కింద ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బతికారా? లేదు. కేవలము సనాతన హిందూ ధర్మంలో సాధువులకు మాత్రమే ఈ విషయం తెలుసు అనమాట. ఆ విషయమే 144 అంటున్నాం మనం. 144 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ లేడు, యోగి లేడు, మనం కూడా లేము. మనం ఉండొచ్చు ఆత్మరూపకంగా, కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు మనకు ఆ విషయం తెలియదు. కానీ కొన్ని 3000 సంవత్సరాల క్రితం శ్రీశైలం శిఖరం యొక్క వయస్సు ఉంది. మనం 100 సంవత్సరాలు, 140 సంవత్సరాల విషయం పెద్ద హిస్టరీ కాదు. ఆ దృష్టిలో చాలామంది సాధువులు ఇది ఏ సంవత్సరంలో వచ్చిందో ఇంత పెద్ద కుంభమేళాని యుగ పురుషులు, ఎవరైతే సత్పురుషులు ఉన్నారో వారి ద్వారా అంచనా తీసుకొని యోగి గారు ఈ 144 సంవత్సరాల యొక్క కుంభమేళాను ఏర్పాటు చేశారు. కుంభమేళా తర్వాత సనాతన హిందూ ధర్మవాదులలో మార్పు కనుక రాకపోతే, ఎక్కడ మార్పు? కేవలం కాశీకి వెళ్ళి లేదా త్రివేణి సంఘం వెళ్ళి కేవలం స్నానాలు చేసి దండం పెట్టుకొని వచ్చినంత మాత్రాన హిందువులు బాగుపడిపోయినట్టు కాదు. కేవలం ఈ కుంభమేళాకి వెళ్ళినట్టే రేపు మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి, మన భారతీయులను బతికించేటువంటి, మన భారత హిందువుల గురించి మాట్లాడేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి కుంభమేళాలాగా వెళ్ళి ప్రతి వాడు అనవసరమైనటువంటి బీరు ప్యాకెట్లకు, పాల ప్యాకెట్లకు లేదా వైన్స్ ప్యాకెట్లకు బలి కాకుండా ఉండి కుంభమేళాకి ఏ విధంగా సొంత ఖర్చులు పెట్టుకొని స్నానాలు చేసి వచ్చారో అలా వెళ్ళి ఓటు బ్యాంకు అనేటువంటి రాజకీయం ద్వారా, రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో చెత్తనంతా, ఇప్పుడు కుంభమేళాలో వేసినటువంటి కొబ్బరికాయలు, పూలు, పండ్లు ఇలా మిషన్లు పెట్టి బయటికి తీస్తున్నారో మళ్ళీ అది ఖర్చే. ఇది హిందువులకు తెలియాలి చాలా మందికి. అలానే ఈ ఓటింగ్ టైంలో నిద్రపోయి ఇంట్లో సాఫ్ట్వేర్ వాళ్ళు, హార్డ్వేర్ వాళ్ళు, సామాన్యులు, ముసలోళ్ళు, వయసు వాళ్ళు, యువకులు ఓటకు అప్లై చేయకుండా ఊరికే రోడ్ల మీద తిరిగి ఒకరోజు ముందు మందు తాగేసి ఇంట్లో పడుకొని ఓటింగ్కి పోకుండా తగ్గియడం వల్ల ఇతర మతాల పేరు మీద రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలు ఉన్నటువంటి కొన్ని శక్తులు ఆ ఓటు అనేటువంటిది వాళ్ళు వేసి వాళ్ళు 25% పర్ఫెక్ట్గా ఇస్తున్నారు, 75% నిద్రపోతున్నారు, ఇలా 10% ఓటేస్తున్నారు. సో ఈ 10%లో కూడా 5%, 25%కు వేసేటువంటి రాజకీయ నాయకులు ఓటేయడం వల్ల వాళ్ళు 35%, ఇప్పుడు 10% అయిపోయింది. సో ఇప్పటికి 70 సంవత్సరాలు పట్టింది. అంటే స్వామి, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కుంభమేళ వల్ల ప్రజలందరిలో కూడా సామాజిక మార్పు ఏమైనా రాగలదంటారా? ఎక్కడొచ్చింది, ఎక్కడ వస్తుంది చెప్పండి? ఎప్పుడు వచ్చింది? నాకు తెలిసి అయితే ప్రతి సంవత్సరం శ్రీశైలంకి వెళ్తారు జాతరకి అందరూ. అవును, ఓకేనా? మరి ఎందుకు మార్పు జరగడం లేదు? ప్రతి సంవత్సరము నిజామాబాద్లో పెద్దగుట్ట జాతర పోతుంది, పెద్దగుట్ట జాతర కూడా అది కుంభమేళా జరుగుతుంది. స్వామి, ఇప్పుడు అలా చూసుకుంటే మీరు చెప్పినట్టు నిజామాబాద్ దగ్గర చూసుకుంటే పెద్దగుట్ట బాబా వాళ్ళ దగ్గరికి మెయిన్గా వెళ్ళేది భక్తులు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎవరంటారు? వాళ్ళంతా ముస్లిమ్సేనా? నేనేమంటున్నా స్వామి, ఈ దేశంలో 1947 కంటే ముందు ఉన్నటువంటి క్రిస్టియన్స్, కొన్ని రాజ్యాలు ముస్లిమ్స్కి కూడా నవాబుల పాలన ఉంది ఈ దేశంలో. అది నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, చూసుకోండి ఇవన్నీ. ఇట్లాంటి ఏరియాలన్నీ కూడా ఎవరు పాలించారంటే నవాబులు పాలించారు. అప్పుడు బ్రిటిష్ కాలం ఉన్నప్పటికీ నవాబుల చేతుల్లో ఈ రాజ్యాలు ఉండేటివి. కడప నవాబు, మన హైదరాబాద్ నవాబు, ఇలాంటి నవాబుల ఏరియాలో ఏం చేశారంటే అప్పుడు హిందువులను
హిందువుల యొక్క తత్వాన్ని చెప్పేటువంటి గురువులను పిలుక పెంచుకున్నా, జంజం వేసుకున్నా, ఆడపిల్లలు రైకే జాకెట్ తొడుక్కున్నా వాళ్ళకు ఫైన్ వేశారు, జిజియా పన్ను కట్టించేవారు. సో అప్పుడు గురువులందరూ ఏం చేశారు, కనుమరుగైపోయారు. అప్పుడు రాజులకు ఏ ఏ మతస్థుడు రాజు అయితే ఆ మతానికి సంబంధించిన గురువులు వాళ్ళ దగ్గర ఉంటారుగా, వాళ్ళు చనిపోగానే వాళ్ళను దేవుడిని తయారు చేసి వాళ్ళను వీళ్ళే దేవుడు, వీళ్ళే మీరు మొక్కాలే, లేకపోతే వీళ్ళని చింపుతామని బెదిరియడం వల్ల అప్పుడున్నటువంటి హిందువులు ఏం చేశారంటే దిక్కు లేక ఆ మొక్కడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ వంశస్థులే, మా నాన్న ఎక్కాడు పెద్దగుట్టకు, నేను కూడా పెద్దగుట్టకి వెళ్ళి దండం పెట్టుకోవాలనే దరిద్రులు ఈ దేశంలో ఎక్కువ అవడం వల్ల పెద్దగుట్ట జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ బ్రహ్మాండంగా జరిగే దగ్గర అక్కడ చివరికి మొలదారాల నుంచి మొదలు పెడితే బత్తీస పేర్లు, జిలేబీ అన్నీ ఊంచి తూంచి అమ్ముతుంటే సిగ్గు లేక శరాన్ని వదిలేసి హిందువులు అక్కడికి వెళ్ళి పెద్దగుట్టకి వెళ్ళి కందూరు చేసుకొని కోడి కోసుకొని వచ్చి తినేటువంటి గొర్రెలు, కొండ గొర్రెలు, అది హిందువులలో ఎక్కువ ఉండడం వల్ల ఈరోజు పెద్దగుట్ట జాతర చాలా గంభీరంగా జరుగుతుంది. దానికి మన ప్రభుత్వాలు బస్సులు వేస్తాయి, ఎందుకంటే పెద్ద గొర్రెలు ఇవి కాబట్టి. అంటే స్వామి ఇక్కడ ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని చెప్పి ఒక మూవీ కూడా చూశాను. అయితే ఆయన చరిత్రలో కూడా ఒకానొక టైంలో ఆయన శిష్యుడు కూడా ఒక ముస్లిం అనేసి కూడా ఉంది అలా చూసుకుంటే. మరి ఇప్పుడు అక్కడ చూసుకుంటే చాలామంది బ్రాహ్మణ్స్ వాళ్ళని వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆయన గురువుని కూడా వ్యతిరేకించడము, ఇలా చేయొద్దని ఒక విధమైన పరుషంగా మాట్లాడడం కూడా జరిగింది. అవును, మరి ఆ టైంలో మరి ఎట్లా? ఆ టైము 350 సంవత్సరాల క్రితం ఇది జరిగిన విషయం. మనకు అంటే అదే ఇప్పుడు ఏమైనా రిపీట్ అయిందా? నేను రిపీట్ కాదు, కాలజ్ఞానంలో ఏదైతే చెప్పేది అది రిపీట్ అవుతుంది. నేను చెప్పడం కాదు, స్వామివారు చెప్పారు. ఆయన భూత భవిష్యత్ వర్ధమానం అని చెప్పాడు. అంటే భూతం అంటే భూత భవిష్యత్ వర్ధమానం, 3 భూత అంటే జరిగింది, జరగబోయేది, జరుగుతుంది, 3 విషయాలు చెప్పారు. ఈ 3 విషయాలలో ఈ విషయం ఉంటుంది ఆయన చెప్పారు. ఆనాటి కాలంలో ఎవరైతే పని కట్టుకొని మేమే ప్రపంచ పండితులము, మేమే గొప్ప వేదాంతులము, మాదే పెద్ద కులము అని చెప్పేటువంటి కొన్ని కులస్తుల వల్ల వాళ్ళు అవమానించారు. ఆయన ఏం చేశాడు, ఈ ధర్మం ఆగమైపోతుంది, ధర్మానికి ఒక అంకురార్పణ చేయాలి అంటే అందరినీ కలపాలి, అందరికీ జ్ఞానోదయం చేయాలని ఆయన సంకల్పం తీసుకొని బయటికి వెళ్ళాడు. కానీ ఈ దేశంలో వేదం మేమే చదవాలి, వాదం మాదే, మేం చెప్పింది నడవాలి అనే తత్వంలో అటువంటి టైంలో కూడా ఇబ్బందులు పెట్టారు వారు. పెడితే ఆయన ఏం ఊరుకోలే. ఆయనకున్న పవర్తో అగ్రహారాన్ని కంటి చూపుతో కాల్చినట్టు మనం చరిత్రలో చూసాము, విన్నాము. సినిమాలో ఎన్టీఆర్ గారు తీసిన సినిమా కూడా మనం చూసాం. సో సినిమా రైటర్ రాంగ్ తర్వాత విషయం. కానీ ఏ గురువుకు కోపం వచ్చినా మనం విశ్వామిత్రుడు కానీ లేకపోతే ఇంకా చాలామంది గురువులు శాపం ఇచ్చిన సందర్భాలు. ఎందుకు ఇచ్చారంటే ధర్మానికి హానికి గడుగుతుంది, దానికి అడ్డం పడ్డ వాళ్ళు అందరికీ ఇబ్బందులు పెట్టాడు. కానీ ఆనాడు అతన్ని అవమానించారు. ఏం అవమానించారంటే దూదేగల శిష్యుడు విశ్వకర్మ గురువు, విశ్వబ్రహ్మ గురువు. ఓకే, మీరిద్దరు మా ఊరు నుండి వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళాలి, కానీ బండి మీద వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. ఎందుకంటే మాది అగ్రహారము, ఇక్కడ కేవలం బ్రాహ్మణులు మాత్రమే బండ్ల మీద రావాలి, మిగతా వాళ్ళంతా నడుచుకుంటే చెప్పులు చేతులు పట్టుకొని పోవాలనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. సో అది అతని కోపం వచ్చింది. వచ్చి అప్పుడు చెప్పాడు, ఎవరైతే నిన్ను ఈ కులం పేరు మీద నిన్ను అవమానం చేస్తున్నారో, నువ్వు ఒకప్పుడు హిందువే 1400 సంవత్సరాల క్రితం, నువ్వు తెలుసుకొని హిందూ ధర్మంలో నుంచి మళ్ళీ వస్తానని నా దగ్గరికి వచ్చావు. అది అర్థం చేసుకోలేక వాళ్ళు నిన్ను విమర్శించారు, నన్ను విమర్శించారు, సంతోషం. కానీ కలియుగంలో ఒక 100 సంవత్సరాల తర్వాత కేవలం ఎవరినైతే మీరు విమర్శిస్తున్నారో, ఏ తుర్క గురువు అన్నారో ఆ తుర్క గురువునే నిత్యము ఇదే వర్గము పూజలు అభిషేకాలు చేసి ఆ తీర్థం తీసుకొని ఆ తీర్థం ప్రజలకు ఇచ్చి ప్రజలను ఆగం చేసేటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి వెళ్ళిపోతారు. ఇదే ధర్మగ్రహం అని చెప్పి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితి కూడా అదే. ఈరోజు పెద్ద పహాడ్ నిజామాబాద్లో ఆయన సాతిలి బాబా ఏదో ఉంది, ఆయన పేరు బాబా. ఓకే, అక్కడ ముస్లిం గురువు. అతను అక్కడ గృహలో తపస్సు చేశాడు, పులి పండుకునేది అది ఇది అని గుట్ట మీదకి రాళ్ళు రప్పలు దానికి విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ హిందూ నాయకులే, హిందువులే. జరుగుతుంది, మొక్కుతున్నారు, వస్తున్నారు. ఏడమకి చెట్టుకు మొక్కినా మనకు ఫలితం వస్తుందని చెప్పేటువంటి హిందూ ధర్మంలో, పుట్టకు మొక్కితే కూడా ధర్మం వస్తుందని చెప్పే గరువులో ఆడో మనిషి ఉన్నాడంటే మొక్కకుండా పోతారా? మా వంశస్థులు మొక్కారు, ఇంకా ఊరికే పోరు వీళ్ళు. ఓ కోడిని ఓ గొర్రెని తీసుకొని పోయి రాంగ అక్కడ ఆటలు కోసుకొని తిని వస్తున్నారు. ఓకే, ఎంత దరిద్రంలోకి వెళ్ళిపోతున్నారంటే హిందువులు. ఆ చెప్పేటువంటి గురువులలో కూడా కొంతమంది దరిద్రులు కూడా ఉన్నారు ఇక్కడ. మీరు బోచమ్మకు, మల్లమ్మకు, ఎల్లమ్మకు, పుల్లమ్మకు ఆటలు కోసుకొని తినండి అని చెప్పేటువంటి దొంగ గురువులు ఈ దేశంలో ఎక్కువ ఉండడం వల్ల మనకు సమస్యలు ఏర్పడ్డాయి. ఓహో, మన దాంట్లో కూడా అమ్మవారి బుందర కోయొచ్చు, ఆడ దగ్గర కూడా కోయొచ్చు, తప్పేంటి?
అనే సిద్ధాంతంలో సామాన్యులకు అర్థం అవట్లే ఈ విషయాలు. ఇది ఏ గ్రంథంలో ఉండదు. బలి అంటే నీ లోపల ఉన్నటువంటి అహంకారాన్ని, అజ్ఞానాన్ని అమ్మవారి ముందు బలి ఇవ్వడం, అంటే వదిలేయడం. నువ్వు కాశీకి వెళ్ళి ఏదో వదిలేయా 9 అంటున్నారు. ఏంటి 9 వదిలేసి? కాశీకి వెళ్ళి దానం చేస్తే కాదు, నీ లోపల ఉన్న అజ్ఞాన తత్వాలని కాశీలోకి వెళ్ళి వదిలేయాలి. అప్పుడు నువ్వు వదిలేసినట్టు. కాశీలో 9 రోజులు నిద్రేస్తే స్వర్గం వస్తుంది. ఎవడా చెప్పింది? ఎక్కడుంది? కాశీకి పోవలెనా తీర్థము రోసుకరావలెనా, కాశీలోనున్నది కన్నులనున్నది అన్నాడు. కాశీలో ఉన్నటువంటి దేవుడే నీ కన్నులలో కూడా అన్నాడు, అంటే నీ మనసు లోపల కూడా ఉన్నది అన్నాడు. ఇప్పుడు కాశీలో చనిపోయిన శవాలన్నీ దానిలో వేస్తారు, మీకు తెలుసు. అవును. హిందువులే తీసుకెళ్లి కొబ్బరికాయలన్నీ అందులో వేస్తారు, పువ్వులన్నీ అందులో వేస్తారు, బూది అంతా అలా కలుపుతారు. స్వచ్ఛమైన నీరు అంటున్నాం, నిజమే. ఎందుకు స్వచ్ఛంగా ఉంటుందంటే నిత్యం ప్రవహించే ప్రాణనది అది, గంగా నది. సో ఆ నది నిరంతరం వెళ్ళిపోతూనే ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. అందుకే అది నిరంతరం స్వచ్ఛత గంగా నది. అందుకే గంగా నదిలా గంగామాతలాగా స్వచ్ఛంగా ఉండాలి, సరస్వతి మాతలాగా స్వచ్ఛంగా ఉండాలని చెప్తాం. సరస్వతి ఎప్పుడు కూడా నిరంతరం చదివేవాడికి, నిరంతరంగా మాట్లాడేవాడికి, నిరంతరంగా శ్లోకం చెప్పేవాడికి నాలుగే అమ్మవారి మీద ఉంటుంది. నిరంతరం పడుకునేవాడికి, చదవడానికి అమ్మవారు ఆమె దగ్గర రాదు. నేనేమంటున్నా అంటే ఈరోజు ఒక్క దేవుడే కాదు, ఇక్కడ జాంగీర్పీర్ దర్గా ఉంది. మన హైదరాబాద్లో ఉన్న గొప్ప గొప్ప ఎంబీబీఎస్ జరిగిన డాక్టర్లు, యాక్టర్లు, గొప్ప గొప్ప యాక్టర్లు, డాక్టర్లు, పనికి వచ్చినోడు, పనికి మానోడు, సామాన్యుడు కూడా జాంగీర్పీర్ దగ్గరికి వెళ్ళి మొక్కుకొని అక్కడ విరాళాలు ఇచ్చి ఆ దర్గాను బాగా డెవలప్ చేసింది హిందువులే. మరి ఇప్పుడు ఎవడు మారాలి? మరి ఇప్పుడు అట్లా చూసుకుంటే స్వామి ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మరి సాయిబాబా కూడా ఒక బాబానే కదా. అదే చూసుకుంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం సిద్ధేన అట్లా అవమానిస్తే ఆనాడు చెప్పాడు ఆయన ఏమని, ఈరోజు నిన్ను నన్ను అవమానించవచ్చు ఈ ప్రజలంతా, కానీ పొద్దున అసలు ఏ గురు సాంప్రదాయం లేకుండా, ఏ గురువు లేకుండా ఒకడు వస్తాడు. చాలా మంది బాబాలు వస్తారు అన్నాడు ఆయన. చాలా మంది బాబాలు వస్తారు, వాళ్ళందరూ పోతారు పైకి అన్నాడు. అసారాం బాబా పోయాడు, డేరా బాబా పోయాడు, రైట్? పోయాడా లేదా? ఇప్పుడు పెదపాడు బాబా, ఇంకొక బాబా, ఇంకో బాబా, ఇట్లా చాలా మంది సూఫీ మతస్థులు మన హిందువులే కొంతమంది ఉన్నారు. సంగారెడ్డి వైపు వెంకట కాజా అని ఒక గురువు ఉంటాడు, ఆయన స్వచ్ఛంగా బ్రాహ్మణుడు. మరి ఆ కాలంలో ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు. సూఫీ మతస్థులను వెళ్ళిపోయి అతను ముస్లింగా మారి హిందూ ధర్మం అంటే తత్వం చెప్పుకుంటూ పోతాడు. నేనన్నా ఇది ఎట్లుందంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కువ ఎవడైతే ఈ ధర్మాన్ని ఆగం చేశారంటే వాళ్ళు పండిత వర్గంలో ఉన్నటువంటి పామర్లే. ఇప్పుడు నేను చెప్పాను వెంకట కాజా, ఆయన ఎవరు? ఇప్పుడు ఆయన సిస్టమ్ తయారు చేయడం వల్ల చాలామంది సామాన్యమైన హిందువులు, అరే వెంకట కాజా ఒక బ్రాహ్మణే అలా వెళ్ళి చేరాడు కాబట్టి మనం కూడా చేరదామని ఈ గొర్రెలైనా చేరినాయి. ఇప్పుడు ఎవడు మారాలి చెప్పండి? మనం ఒక్క సాయిబాబా గురించి అంటున్నాం. ఇలా సాయిబాబా చెప్పాడు, సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ ఏక్ హై, అల్లా అచ్చా కరేగా అచ్చా బలా కరేగా అన్నాడు. ఎప్పుడైనా తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఎప్పుడైనా భగవంతుడు ఒక్కడే వాడు నిరాకార స్వరూపం అని ఎక్కడైనా చెప్పాడా? లేదు. అంటే అల్లానే మాత్రమే దేవుడు, మిగతా అన్ని పనికి మాలనే అనేటువంటి విధానం మాట్లాడు. అని చెప్పినాక కూడా ఈ పనికి మాలిన వాళ్ళందరూ వాడిని ఎలా మొక్కుతున్నారు అనేటువంటి విషయము ఈ అజ్ఞానులకు ఉండాలి. ఈ అజ్ఞానులు గంగలో పెడదాం. నిత్యం జంజం వేసుకొని ఉపనయనం చేసుకొని మేమే గొప్ప పండితులం, ప్రపంచంలో మా అంత జ్ఞానం లేడు, మేమే వేదం చదవాలి అనేటువంటి గాడిదలు, గుర్రాలు, అజ్ఞానులు, వాడు ఏ జాతులు అయినా ఉండొచ్చు. ఇప్పుడు అన్ని కులాల్లో బ్రాహ్మణత్వం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటే సూచన నేను చెప్పేది, సాయిబాబా గుడి దగ్గర ఈరోజు నిత్యం అభిషేకాలు చేసి నిత్యము ఆరతులు 9 సార్లు, వాడు మసీదులో 5 సార్లు అల్లా అన్నట్టు వీళ్ళు 5 సార్లు ఆరతి ఇచ్చేటువంటి గొర్రెలు ఈ ఇంటర్వ్యూ చూసిన వెంటనే ఫస్ట్ వాడు మారాలి. మారకపోతే హుసేన్ సార్లు దుక్కి చావాలి వీళ్ళంతా, లేకపోతే ఆ మతాలలో కలవాలి. ఎందుకో తెలుసా? అక్కడికి పురోహితుడే పోకపోతే, అక్కడికి అర్చకుడే పోకపోతే ఈ సామాన్యమైనటువంటి హిందూ గొర్రెలు అక్కడికి పోవడం మానేస్తారు. అర్థమైందని చెప్పింది? నాకు అర్థమైంది. దీనికి సపరేట్ ఇప్పుడు గురువు రావాలి, ఆదిశంకరాచార్యుడు రావాలి, రామానుజుడు రావాలి, వీరబ్రహ్మేంద్ర స్వామి రావాలి, అవసరం లేదు. రేణుకాచార్యుడు రావాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కావట్లేదా? ప్రతిష్ట లేని గురువు ఈ ప్రపంచంలో ఎవడ ఉన్నాడంటే కేవలం సాయిబాబా. అతనికి యంత్రమే లేదు. ఏ యంత్రం తయారు చేస్తాం? ఇప్పుడు సాయిబాబా అష్టోత్తరాలైనవి, సాయిబాబా సినిమాలైనవి, సాయిబాబాకు 10 సినిమాలైనవి, వీరబ్రహ్మేంద్ర ఒకటే సినిమా ఉంది, ఒక సినిమాతో ఇంత మేలుకొచ్చింది. ఆదిశంకరాచార్య 2 సినిమాలు వచ్చినాయి. సాయిబాబా మీద 10 సినిమాలు. సెక్యులర్లు పైసలు దమ చేసి సెక్యులర్ సినిమాలు తీసి హిందువులను గొర్రెలను చేసి హిందూ ఓట్లతో రాజకీయాలు చేసేటువంటి దరిద్ర నాయకులు, దరిద్ర గురువులు, దరిద్ర పూజారులు, దరిద్ర దేవతలు ఈ దేశంలో ఎక్కువ ఈ దేశంని ఆగం చేస్తున్నాయి. అంటే ఆ టైంలో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి అప్పుడు ఉన్నటువంటి నవాబులకి వెళ్ళి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. బాగా పెట్టారు. ఆనాడు నవాబులు ఇలానే ధర్మం అంటే దేవుడు ఒక్కడే, ధర్మం ఒకటే,
దైవం ఒకడే అని ఆయన ప్రచారం చేస్తే ఏమో బాగా మాట్లాడుతున్నారని వీర బ్రహ్మేంద్ర స్వామి పిలిపించాడు నవాబు, కడప నవాబు. పిలిస్తే అప్పుడు సిద్ధయ్య ఏమన్నాడు తెలుసా, స్వామి మీ గురించి ఆ మూర్ఖులకు తెలియదు, వాడు రాజు అనేటువంటి అహంకారంతో నేను పిలుస్తున్నాడు, నీ అవసరం లేదు, నీ పాదరేణువు అయినటువంటి నీ శిష్యరేణువుగా నేనున్నా, వాడు కేవలము నన్ను మతమార్చాడన్న ఉద్దేశంతో నిన్ను పిలుస్తున్నాడే తప్ప నీ కాదు పిలుపది నాదే అని సిద్ధయ్య తన మీద వేసుకొని తన మామతో వెళ్ళి నవాబుతో వాదిస్తాడు. వాదించి ఎదురుగా ఒక నలసర గుండు తెప్పించి పెట్టమంటాడు. ఎందుకు అని అడుగుతాడు. మీ నవాబుకు నమస్కారం పెడితే సస్తాడు పుణ్యానికి అని నేను పెట్టను, అందుకే అన్న రాయికి పెడుతున్నాను, రాయికి పెడితే రాయి బదులుతుంది. అప్పుడు నవాబు ఆశ్చర్యపోతాడు, అరే ఒక గురువే శిష్యుడే ఇట్లా ఉంటే గురువు ఎంత గొప్పోడు అని చెప్పేసి ఆ రాజు ఆశ్చర్యపోయి అబ్బా చాలా గొప్పది నీ నమస్కారం అని చెప్పి సిద్ధయ్యకు దండం పెట్టి, పర్వాలేదు నీ శక్తిని నేను మెచ్చుకున్నా, మీ గురువుని కూడా చూడాలి అనుకుంటున్నా అంటాడు. అప్పుడు గురువుని కూడా పిలుస్తాడు. అప్పుడు గురువు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, ఇప్పుడు మీరు కదా నా టీవీ ఛానల్కి మీరు రమ్మన్నారు, నేను ఎట్లా వచ్చానో అట్లా ఆయన కూడా ధర్మం తెలవాలంటే రావాల్సిందే. అప్పుడు నవాబుకి వెళ్తే నవాబు యొక్క మట్టంలో అందరు ఉంటారు కదా సభలో, అందరు ఉంటారు ధర్మాత్ములు. నవాబుల టైంలో కూడా చాలా మంది హిందువులు ఆ నవాబు దగ్గర పనిచేసిన పిఏలు మనలు బొట్టుకు పెట్టుకుని అడ్డం పొడుగు పెట్టుకుని నిలబడి పిఏలు చేసి హిందువులను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికి జ్ఞానోదయం కావాలని ఆయన వెళ్ళాడు. వెళ్ళంగా నవాబు ఉంటాడా పోగానే పరీక్ష పెట్టాడు. మా దగ్గర అన్ని దీపాలు పెట్టాను, మీ యొక్క అమృత హస్తాలతో మీ కమండలంలో ఉన్నటువంటి ఆ కుంభమేళ నీళ్ళని తీసుకొచ్చి కొంచెం దీనిలో పోయండి, ఆ జలంలో కరెంట్ ఉందని చెప్పారంటే మీరు కాలజ్ఞానంలో మేము చూడాలి, దీపం ఇందులో ఉందంటే అప్పుడు ఫస్ట్ టైం ఆ నవాబుల యొక్క ఆస్థానంలోనే నీళ్ళు పోస్తాడు కమలంకి. పోయంగానే దీపాలన్నీ జ్యోతిలాగా వెళ్తే ఇప్పుడు మీరు వెలుగుతున్న కరెంటుతో తయారవుతుంది, నీళ్ళతో తయారైన కరెంటు మాత్రమే ఈరోజు ఆయన చెప్పిన కాలజ్ఞానమే. ఇది ఒక పాయింట్ అనమాట. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు. అలానే ఎవరైతే మిమ్మల్ని అవమానం చేస్తున్నారో సిద్ధయ్య పేరు మీద, ఇదే సిద్ధయ్య పేరు మీద చాలా మంది ముస్లింలను హిందువులు మొక్కే రోజు వస్తుందని ఒక రోజు. ఎందుకు వస్తుందని అంటే మీకు అసలు విషయం తెలియకపోతే, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే మీ ఫ్యూచర్కి ఇదే అన్నాడు. అప్పుడు అర్థం కాలేదు ఎవరికి, ఇప్పుడు వాళ్ళే వెళ్ళి రోజు అభిషేకాలు చేసుకొని బతుకుతున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లైవ్ లో కనిపిస్తుంది. లైవ్ ఈ రోజు ఒక గుళ్ళో ఏ పూజారి ఉన్నాడు, వాడెవడు, ఆ పూజారి తత్వం చేసేవాడు ఎవడు, ఏ కులస్తుడు, ఏ ప్రాంతస్తుడు, హిందువులే కదా. హిందువులలో ఉన్నారు లింగాయతులు ఉన్నారు, విశ్వబ్రహ్మలు ఉన్నారు, కొమటలలో గురువులు ఉన్నారు, పద్మశాలి గురువులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, బ్రాహ్మణులలో పురోహితులు ఉన్నారు. కొంతమందికి మాత్రమే కోపం వస్తుంది, మర్చిపోవాలి అదంతా మీరు, ఎందుకంటే మీ పరిస్థితులు అయిపోయినాయి. వేదవ్యాసుడు చెప్పినటువంటి కాలం ప్రకారం 5000 సంవత్సరాల తర్వాత ఆ వేదవ్యాసుని యొక్క కాలజ్ఞానం అయిపోతుందని చెప్పారు. 5000 తర్వాత నాకు నడుస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. ఈ రోజు కరెక్ట్ చెప్పాలంటే వృత్తి విద్యలు చేసుకునే వాడికి ఎవడు పిల్లని ఇస్తలేడు, పురోహితం చేసేవాడికి పిల్లని దొరకక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు కారణం ఏంటో తెలుసా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక వంశం చెప్తా. విశ్వబ్రహ్మ వంశం ఉంటుంది. వాళ్ళు కార్పెంటరీ పని చేస్తారు, అంటే వడ్రంగం, కంచరి అంటే ఇత్తడి పని చేస్తారు, బంగారం పని చేస్తారు, ఇంకేం చేస్తారు, శిల్పాలను కూడా చేస్తారు. నువ్వు ఏ చేయమంటే చేస్తారు. ఇంకేముంటుంది అంటే చాలా ఉన్నాయి, కొండలు 5 కాదు వాళ్ళు మను మయ త్వష్ట శిల్పి విశజ్ఞాన 5 ఉంటాయి. ఈ 5గురు కూడా ఎవరికి ఏ విద్య కావాలంటే ఆ విద్య నేర్పారు. ఇప్పుడు అధిక శాతము ఇతర మతస్థులు, ఇతర కులస్తులు, ఇతర ప్రాంతాల వారే కార్పెంటరీ పని, వడ్రంగం పని, ఏదైతే ఇత్తడి పని, రాగి పని, శిల్పులు, బంగారం పని వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు. అవును, ఈ విద్య మాదే, మేము తప్ప ఎవడు బతకొద్దు అనేటువంటి సిద్ధాంతం వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు జగద్గురు వంశంగా ఉంది అది. కానీ కేవలం వేదం మాదే అనడం వల్ల ఈరోజు వేదం మీది పోయింది, వంది పోయింది, అసలు వేదమే ఆగమైపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి అంటే వేదం సంస్కృతంలో ఉంటుంది, వీడు ఎవరికి తెలుగు రాదు. అవును, ఇప్పుడు వాడికి మరి ఎట్లా? అరే సంస్కృతం కాదయ్యా, తెలుగే రాదు వీళ్ళకి, తెలుగు కూడా రాదు. వాళ్ళు చదివేదంతా వేదం అంతా సంస్కృతంలో. వాడు ఖురాన్ అంతా కూడా ఖురాన్లో చదువుతాడు, ఉర్దూలో చదువుతున్నాడు. మనకు ఖురాన్ రాదు. వాళ్ళు దేశాన్ని ఆగం చేద్దామని చూస్తున్నారు, వీళ్ళు ఏదో చేద్దామని చూశారు. ఇప్పుడు అందరి మధ్యలో దేశమే పోతుంది. కాబట్టి ఏది నాది అన్నా, భూమి నాది అన్న భూమి పక్కన నవ్వని మనకు ఏదైతే నరసింహ శతకంలో చెప్పినటువంటి శతక కవి చెప్పినట్టుగా ఈ దేశంలో విద్య ఎవరి సొత్తు కాదు. అవును, దేవుడు ఎవడి సొత్తు కాదు. ఎవడైతే దేవుని మొక్కుతాడో వాడి సొత్తు మాత్రమే, ఎవడైతే విద్య చదువుతుండో వాడి సొత్తు మాత్రమే, ఎవడైతే జ్ఞానాన్ని అర్థిస్తాడో వాడు మాత్రమే బ్రహ్మజ్ఞాని. వాడు ఏ కులమైనా కావచ్చు, ఏ ప్రాంతం నుంచైనా పుట్టొచ్చు. నేనేమంటున్నానంటే ఈరోజు అంబేద్కర్ని తీసుకుందాం. అంబేద్కర్ సంస్కృతం చదవద్దు అన్న కారణంగా సంస్కృతం చదివాడు, చివరికి ఏ సంస్కృతం అయితే వద్దన్నాడు ఆ కులంలో ఉన్నటువంటి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
మరి అప్పుడే పోయింది అంట. హిస్టరీ ఏమైంది రిపీట్ ఆలోచన. అయింది. కానీ అంబేద్కర్ మతం మారలేదు. అవును. అంబేద్కర్ వేరే మతాలకు వెళ్ళలేదు. జైన బౌద్ధులు ఆ కాలంలో ఆ సమస్య వాళ్ళు అలా ఆయనకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి అటువైపు వెళ్ళాడు. కానీ క్రిస్టియన్ మతంగా ముస్లిం మతంగా మారలేదు. కానీ ఇప్పుడున్నటువంటి చాలామంది అంబేద్కర్ అంటేనే యేసుక్రీస్తు అనేటువంటి స్థితిని తీసుకొచ్చేటువంటి మేధావులకు ఇది ఒక చిన్న గుణపాఠంగా నేను చెప్తున్నాను. అంబేద్కర్ గురించి కూడా కాలజ్ఞానంలో ఉంది. కాలజ్ఞానంలో కక్కయ్య అనేటువంటి ఒక శిష్యుడు ఉంటాడు. ఆయన హరిజనుడు, మాదిగ కక్కయ్య అని చరిత్రలో మీరు ఉన్నది, కాబట్టి సినిమా చూసుకోండి. అతని భార్య భక్తితో వచ్చి కాలజ్ఞానాన్ని విని ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తే కక్కయ్య ప్రసాదం తినడు. దరిద్రులంతా తిన్న తర్వాత మానవ పెడతారు ఎంగిల్ది అని చెప్పి తిడతాడు. కోపం మీద ఆ భర్త భార్యను నరుకుతాడు 5-6-7 చోట్ల. షట్చక్రాలు ఉంటాయంటే 7 ఉంటాయంటే కాళ్ళలో ఉంటే కాళ్ళను నరుకుతాడు, చేతిని గుండెను కూడా నరికేస్తాడు. అప్పుడు అంతా రక్తం కనబడుతుంది. అజ్ఞానంతో చూస్తే రక్తమే కనబడుతుంది. అందుకనే ఇతర మతాలన్నీ హిందువుల దేవుణ్ణి అజ్ఞానంతో చూస్తే వాళ్ళకి కనబడి రక్తపాతాలే. అదే సిద్ధాంతం హిందూ ధర్మంలో ఉంది. ఆనాడు కక్కయ్య మారి వీరబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చి, నీ చెప్పిన కారణంగా నా భార్యను నరుక్కున్నా నీ వల్ల, కాబట్టి నిన్ను చంపేస్తానని వచ్చి కత్తితో నరుకుతాడు. అదే కత్తితో ఎన్నిసార్లు నరుకుతుంది అన్నిసార్లు మెడలో పూలదండలు అవుతాయి. అప్పుడు చూడండి పరిస్థితి. అప్పుడు ఆలోచన చేస్తాడు. షట్చక్రవర్ణ గురించి చెప్పాడు. అంటే నా దృష్టితో చూడరా నాయన అని చెప్పేసి కక్కయ్యకు ఒక మాట చెప్తాడు. ఏ కులన్నైతే పంచముడని నిన్ను కించపరిచిరని బాధపడకురా కక్క అంటాడు. అంటే నిన్ను ఎవరైతే పంచముడని నిందిస్తున్నారో, దూరం అంటున్నారో, కుల మత భేదభావం భాగం చేస్తున్నారో, రేపు నువ్వు రాసిన రాజ్యాంగమే ఈ ప్రపంచంలో కలియుగంలో మొదటికి వస్తుంది బిడ్డ అని చెప్పిండు. ఆయన చెప్పింది 350 సంవత్సరాల క్రితము. మనకు 125-150 సంవత్సరాల కింద అంబేద్కర్ రాసినటువంటి 226 మధ్యలో ఆయన ఒకడు. ఆయన పేరు ఇలా బౌడుతున్నారు. ఆలోచించి 226 మందిలో ఎవడి పోరైనా బయటికి రావాలి కదా. కేవలం అంబేద్కర్ గురించి ఎందుకు గొడవ చేస్తున్నారు? ఇలా కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టారు? 128 ఫీట్ల విగ్రహం ఎందుకు పెట్టారు? ఇలా నరేంద్ర మోడీ గారు ఎందుకు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు? ఈరోజు చాలా మంది అంబేద్కర్ గురించి ఎందుకంటే కాలజ్ఞానంలో ఉంది. రైట్, అది ఎవడు ఆపలేడు. వాడు ఎంత పెద్ద గొప్ప పండితుడైనా, వాడు కిందికి మీద ఉల్టా సపత్తి చేసేవాడైనా, వాడు ఎంత పెద్ద గోచి పెట్టినా, ఎన్ని పెద్ద రుద్రాక్షలు వేసినా, వాడు ఎంత పెద్ద నా కులం గొప్పదని చెప్పినటువంటి ఏ గాడిదైనా, ఏ గుర్రమైనా కాలజ్ఞానాన్ని ఆపలేదు. ఎందుకు చెప్పారంటే అది సత్యం. జరుగుతుందన్న జరిగింది. మూసీ నది కాలంలో వచ్చి కొట్టుకొని పోతారన్నారు. మూసీ నది కాలం నిజాం టైంలోనే వచ్చింది, కొట్టుకొని పోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొట్టుకపోతారు. ఎట్లా కొట్టుకపోతారో చెప్తా వినండి. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఏదో మూసీ కాలువ నేను క్లియర్ చేస్తా, దాని పేరు మీద కోర్టులు గడిస్తా, అది ఎవరికో ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్ అనేది గొడవ జరుగుతుంది. అది కూడా కాలజ్ఞానమే. ఎందుకు చెప్తున్నానంటే కనకదుర్గమ్మ ముక్కుపోగుకు నీళ్ళు వస్తాయన్నారు. కనకదుర్గమ్మ ముక్కుపోగు హైట్ ఎంత? 3 తాడి చెట్ల హైట్. 3 తాడి చెట్ల హైట్. ఒక తాడి చెట్టు మినిమం ఎన్ని ఫీట్లు ఉంటుంది తెలుసా? ఎన్ని ఫీట్లు ఉంటుంది? 25 ఫీట్లు. మినిమం 25 ఫీట్లు, 12-25 ఫీట్ల హైట్ ఉంటుంది మినిమం. అట్ట 2 తాడి చెట్లు అంటే 50 ఫీట్ల హైట్లో ఉంది అది కనకదుర్గమ్మ. ఆ ముక్కుపోగు, అమ్మవారి ముక్కుపోగు విగ్రహం వరకు నీళ్ళు వస్తే అప్పుడు హైదరాబాద్లో ఈ యొక్క దీని పేరేంటి, మూసీ నది కాలువ ఉంటుందా? ఉండదు. మొత్తం ఇప్పుడు చంద్రబాబు కడదాం అనుకునేటువంటి సెక్రటరేట్ ఉంటుందా? పోనీ మన సెక్రటరేట్ ఉంటుందా? ఏముండదు. మరి అర్థమైంది కదా. మళ్ళీ మూసీ నది కాలువ వచ్చేటట్టే ఇవన్నీ ఈ కబ్జాలు జరిగితే అవుతుందనే ఈ హైడ్రా కార్యక్రమంలో భాగంగా ఆయన పనిచేస్తున్నాడు. అది రేవంత్ రెడ్డి సొంత ఆలోచన కాదు, కాలజ్ఞానంలో ఉన్నటువంటి కార్యక్రమం. నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడతలే, కాలజ్ఞానానికి సపోర్ట్గా మీకు చెప్తున్నా. నిజాం టైంలో వచ్చింది, ఆయన కూడా బ్రిడ్జిలు కట్టాడు, చాలా మంది కొట్టుకుపోయారు మూసీ నది కాలంలో. ఇప్పుడు కూడా మళ్ళీ కొట్టుకుపోవడానికి రెడీ ఉన్నారు. ఇంకొక మూసీ నది కాలువ వచ్చేది ఉంది హైదరాబాద్లో. మూసీ నది అంటే ఇక్కడ అర్థాలు, స్వామివారి యొక్క కాలజ్ఞానం ఎలా ఉంటుందంటే అది అర్థం కాదు. తాడు చెట్టు పట్టికి తాబేలు ఎక్కానన్నాడు. తాడు చెట్టు పైకి తాబేలు వచ్చి, అంటే అంత పైకి నీళ్ళు వచ్చినప్పుడు తాబేలు కూడా తిరుగుతుందిగా, చేపలు కూడా తిరుగుతాయిగా, పడవలు కూడా తిరుగుతాయిగా. అదే జరుగుతుందన్నాడు. అరే చిన్న వాన గట్టి కొడితే హైదరాబాద్లో పడవలు వేసుకొని తిరిగేటువంటి పరిస్థితి వచ్చిందే. మొన్న విజయవాడ గుంటూరులో మొత్తం అదే పరిస్థితే. మీరు ఉంటారా? అసలు మీరు ఆలోచన చేస్తున్నారా? సెక్రటరేట్ కడితే విజయవాడ చుట్టుపక్కల ఏదైనా పెద్ద కొండలు ఉంటే ఆ కొండల మీద కట్టాలి. కొంతమంది మా దగ్గర రాజగోపాల్పేట అనే సిద్దిపేట దగ్గర వెల్కటూరు గ్రామం మధ్యలో పోలీస్ స్టేషన్ గుట్టపైన కట్టారు. కొన్ని పోలీస్ స్టేషన్లు గుట్టపైన కడతారు. ఎందుకు? గుట్ట మీద కడితే వచ్చే శత్రువు ఎవడైనా వస్తే వాడిని ముందు పసిగట్టడం కోసం వెనకట రాజులు బురుజులు కట్టినట్టు కట్టేవాళ్ళు. అలా మన సెక్రటరేట్ హైదరాబాద్ కాకుండా రేపు విజయవాడలో జరిగే సెక్రటరేట్ కొండల మీద కడితే అటు చంద్రబాబు ఉంటుంది, రేపు పొద్దుగాల ఇంకెవరైనా నాయకులు వస్తే వాడిది కూడా ఉంటుంది. అంతే తప్ప వీళ్ళ అనవసరంగా వీళ్ళ పైసల కోసం, కాంట్రాక్ట్ల కోసం, భూమి జాగులు పెంచడం కోసం అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తే ప్రజల సొమ్ము సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది. 5 సంవత్సరాలు జగన్ టైం వేస్ట్ చేశాడు.
ఇప్పుడు ఈయన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు, మళ్ళీ కాంటాక్ట్ ఇచ్చారు, మళ్ళీ ఈయన కొత్తగా అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ విషయం చెప్తున్నా. అంటే నేను 2 రాష్ట్రాలు మాట్లాడతా. స్వామివారు ఆంధ్రాలో కాలజ్ఞానం చెప్పాడు ప్రపంచానికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ముస్లింలకి 10,000 రూపాయలు ఇమాంలకు ఇద్దాము, అల్లా చెప్తాము అనే వాళ్ళకి ఇస్తామన్నాడు. సంవత్సరానికి ₹1,00,000 మెయింటెనెన్స్కి ఇస్తారట. 400 కోట్లు ఎంతో 42 కోట్లు ఎంతో వాళ్ళకి ఇస్తున్నాను అన్నాడు. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిపించుకుని దీని గురించేనా? అక్కడ ఉన్న హిందువులందరూ వాడు కూడా దరిద్రుడునే నేను తెచ్చి మళ్ళీ నువ్వు అష్టదరిద్రులుగా తయారైనావు అనుకో, నీ పరిస్థితి ఏమిటి రేపు ఫ్యూచర్లో? మీ మామ ఎన్టీఆర్ గారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ విషయాన్ని, కాలజ్ఞానం ప్రకారం పోతుందని. అదితో పాటు మీరు కూడా పోతారు. ఎట్లా పోతారంటే, నేను టీడీపీ గురించి మాట్లాడతలే, కాలజ్ఞానం ప్రకారం మీరు పోతారు. ఇప్పుడే 7-8% డెవలప్ అయితేనే ఈ దేశంలో అరాచకాలు, రైళ్లు అంటిపెట్టడము, రైలు పట్టాలు దింపేయడము, రైళ్లను ట్రాక్ చేయడము, గుళ్ళ మీద డైవర్జన్యాలు చేయడము, ఏదైనా ప్రోగ్రాంలు పెడితే పర్మిషన్ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. నువ్వు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంటే ఏంటి నీ సిచ్యువేషన్ ఏంటి? ఇదివరకే నరేంద్ర మోడీ గారు నేను పక్కకు పెట్టారు చన్నాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుణ్యాన్ని నువ్వు బయటకు వచ్చావు. నెక్స్ట్ మళ్ళీ నువ్వు పుణ్యం కట్టుకోలేదు అనుకోండి, ఆ పాప కూపంలోకి వెళ్ళిపోతావని హిందువులకు ఆల్రెడీ అర్థమైపోయింది. 1 ఇయర్లోనే స్టోరీ చాప్టర్ క్లోజ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ మిస్సులు ఇంకేద్దాన్ని నేను అంటలే. ఈ దేశంలో ఒక దేశం కావాలంటే దేశం ఇచ్చేసాం, 2 దేశాలు ఇచ్చాం. ఆ దేశానికి వెళ్లకుండా ఈ దేశంలో దౌర్జన్యంగా బతుకుతూ మళ్ళీ దౌర్భాగ్యపు నాయకులతో కుమ్మిగుడుతూ ఓటు బాకి రాజకీయాలు చేసుకుంటూ మీరు ఫండ్ కలెక్షన్ చేస్తే 2 కన్నా పిల్లలను కన్నటువంటి హిందువులేమో ట్యాక్సీలు కడతారు కోట్లు. 4 బీబీ 40 వచ్చేటువంటి గొర్రెలు వాళ్ళకు రోజు రేషన్ బియ్యంతో పాటు అనేక ట్యాక్సీలన్నీ ఎటువంటి మాఫీ చేసేసి వాళ్ళకు మళ్ళీ ఫండ్స్ రిలీజ్ చేసేటువంటి ఈ దౌర్భాగ్య నాయకులు ఈ దేశంలో వెలిగితే రేపు పొద్దుగాల ఫ్యూచర్ ఏంటి ఆలోచన చేసుకోండి. అంటే స్వామి ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మనకి 3వ ప్రపంచ యుద్ధమా 2వ ప్రపంచ యుద్ధమా? 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం. అది చెప్పారు. 5,000 మీద 10 రెంటిలో నొక్కవని ఇంద్రుడు దివికేనుమా, సైదపేటలోన సాయేబులందరూ సమరంబున సమసేరుమా. ఇగో ఈ రోజు నేను ఒక న్యూస్ చూశాను, నేను టీవీలో వస్తుంటే నరేంద్ర మోడీ గారు వక్స్ బోర్డు భూములను ఆక్రమించినటువంటి ఆ వక్స్ బోర్డు జాగలను రద్దు చేసేటువంటి ఒక ఎంట్రీ అంటే ఒక జీవో తెస్తున్నారు. హిందువులు అలర్ట్గా ఉండండి అన్నారు. అంటే అర్థం ఏమిటి? వాళ్ళ యొక్క భూములను బ్యాన్ చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో కోపం వచ్చి సామాన్యమైన హిందువులను రోడ్ల మీద కత్తులతో వేసేస్తే ఆటో రిక్షాలు ఉన్న వాళ్ళని, హోటల్లో ఉన్న వాళ్ళని, కూరగాయలు అమ్ముకునే సామాన్యులు చనిపోతారు. దయచేసి హిందువులు అలర్ట్గా ఉండండి అని చెప్పడానికి వారు చిన్న వదిలారు. ఇప్పుడు హిందువులు అలర్ట్గా లేరనుకోండి, హిందువులు 24 అవర్స్ అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు 24 గంటలలో 5 సార్లు అల్లా పేరు మీద, ఆదివారం శుక్రవారం వస్తే క్రిస్టియన్లు వాళ్ళు చర్చిలలో వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. మీరు పొద్దుగాలే గుడికి వెళ్తే ప్రసాదం తీసుకొని దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చి పడుకుంటారు. మీకు దేశం గురించి తెలియదు, గురువు ఏం చెప్తుండో వినరు. ఏదైనా గురువు కాసిన ఇస్తే ఆ గురువు మాట వినేటువంటి వాడు లేడు. చందాలు ఫుల్ వసూలు చేస్తారు, మంచిగా పచ్చడి తాగుతారు. ఉగాది పండుగ వస్తే, పోచమ్మ పండుగ వస్తే మంచి కోసుకొని హ్యాపీగా తిని మందు తాగుతారు. కానీ దేశం ఎడిపోతుంది, ఈ దేహం ఏమైపోతుంది, ధర్మం ఏమైపోతుంది, గురువులు ఏమైపోతున్నారు, ఎవడు ఏం చెప్తున్నారు? ఈ దేశంలో అడ్డమైన గురువులు అంతా తయారయ్యారు, అడ్డమైన దేవాలయాలు అన్నీ ఎవడెవడో చెప్తున్నాడు. నేనేమంటున్నా, వాళ్ళు ఒక్క దేవుడే అల్లా పేరు మీద 57 దేశాలు సాధించారు, 127 దేశాలు అలేలియా పేరు మీద సాధించారు. ఒక్కడే దేవుడు, ఒక్క అలేలియా పేరు చెప్పే దేవుడు అదేమో తర్వాత విషయం. 33 కోట్ల దేవతలు ఉన్నారు, 33 మంది గురువులు పాడైనరు. కానీ గుడికి ప్రమాదం జరిగితే ఒక్క గురువు బయటకు వస్తలేదు. ఒక్క దేవాలయ కులాన్ని ఎవడ తిరిగితే మాత్రం పొద్దంతా మీదికి యుద్ధం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ధర్మంలోకెళ్ళి కులం వచ్చింది. అవును, మరి ధర్మమే పోతే కులం ఉంటుందా? లేదా. మరి ఎవడు ఆలోచన చేయాలి? ఇప్పుడు క్రిస్టియన్లుగా మారిన వాళ్ళందరూ వాళ్ళు ఇది మన సంస్థలోనే రెడ్డిలుగా, రాజులుగా, కమ్మలుగా, కాపలుగా, బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా ఉన్నారు. వీళ్ళనే మారుస్తున్నారు. సరే మారనియండి. కానీ ఎస్టీ అనేవాడు ఆల్రెడీ మళ్ళీ క్రిస్టియన్గా మారితే ఏం వస్తుంది? అతనికి బీసీ వస్తుంది. అంటే తన రిజర్వేషన్ గంగలో పోయినట్టేగా. మరి ఇప్పుడు క్రిస్టియన్లుగా మారినటువంటి ఈ ఎస్టీలకు, బీసీలకు, ఈ రెడ్డిలకు, రాజులకు, ఈ బ్రాహ్మణులు చాలా మంది ఎస్సీలకు మారిన ఉన్నారు. ఇలా జయసుధ ఉంది, వినండి, సినీ యాక్టర్ జయసుధ ఎవరు? బ్రాహ్మణులు రాడు, ఆమె క్రిస్టియన్లో కలిసింది. మరి ఇప్పుడు ఎవడు మారాలి? చూసుకోండి, మీరు ఆలోచన చేయండి. నేను ఒక్క ఎస్సీలు అంటలేను. ప్రతి వాడు తనకు తెలియకుండా ఈ పనికి మాలిన రాజకీయాలతో, పనికి మాలిన మతాలతో అలాగే వెళ్ళిపోతున్నారు. ఆలోచన చేయండి. స్టాలిన్ ఆలోచన చేసుకోండి, ఆ ఏరియాలో ఎవడెవడో
ఈ రాష్ట్రంలో జగన్ కేవలం క్రిస్టియన్ మతం మీదమే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేశాడు. హిందువులు గొర్రెలు, కొండ గొర్రెలు. నేను అంటున్నారు చాలా మంది, రాధా మనోకృష్ణ దాస్ కావచ్చు, ఇంకోటి చాలా మంది గొర్రెలు అంటున్నారు క్రిస్టియన్లని, ముస్లిం. కొండ గొర్రెలు హిందువులు. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే మరి ఎవడైతే మతాలు మారుతుండో వాడు గొర్రె, వాడు మారేది ఇళ్ళకెళ్ళి మరి ఎవడు గొర్రె? వీడు కదా. అదే కదా, వాడు అమెరికా నుంచి రాలే. ఇప్పుడు ఉన్నటువంటి మతాలలో హిందువులలో ఇక్కడ ఉన్న వాళ్ళే క్రిస్టియన్గా మారారు, ముస్లింలుగా మారారు. ఎవడు మారాలి? మళ్ళీ వాళ్ళు మార్చడానికి పాపం విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, స్వామీజీలు చాలా మంది ఇంటర్నల్గా కష్టపడుతూ మళ్ళీ బయటికి తెచ్చి వాళ్ళ పాద పూజ చేస్తున్నాం. అరే మనోడెళ్ళి మనం మార్చాల్సింది అమెరికాలో ఉన్నటువంటి క్రిస్టియన్లని, ఒరిజినల్ క్రిస్టియన్ని హిందువులుగా మార్చాలి. అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ మనోడాలో పోయి మళ్ళీ బయటికి తెచ్చుడు అంటే స్వామి, ఇప్పుడు అదే అమెరికాలో చాలా క్రిస్టియన్కి సంబంధించినటువంటి చర్చెస్ సేల్కి పెట్టడం, అదే దానిలో మన అంటే ఇది కూడా కాలజ్ఞంలో ఉంది. ఇది కూడా కాలజ్ఞంలో ఉంది, హిందూ గుళ్ళుగా మార్చడం. ఎందుకంటే అందులో ఏమీ లేదు. ఫస్ట్ పాఠశాలల్లో మన ధర్మం గురించి బోధించకూడదు. అటువంటి జీవో తెచ్చే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి ఫస్ట్. సెకండ్ వన్, ఈ దేశంలో బతకడానికి వచ్చి మైనార్టీలుగా బతుకుతున్న వాళ్ళు ఈ దేశంలో వాళ్ళ పాఠాలన్నీ తీసేయాలి. సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్, ఈ దేశంలో ఎవరైతే మైనార్టీలో ఉండి మన మీద దౌర్జన్యం చేస్తారో వాళ్ళని సెంట్రల్ జైలు కాదు, అండమాన్ జైలు వేయాలి. వాడు ఎవడైనా సరే, వాడు ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, సామాన్యుడు కానీ, వాడిని లోపలేసేయాలి. అటువంటి జీవోలు పాస్ అయితే ఈ దేశంలో దౌర్జన్యాలు, దమనకాండలు తగ్గుతాయి. అంటే స్వామి, ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి కలిసి ఉంటున్నాము, మనది లౌకిక దేశం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, చాలామంది అన్నదమ్ములుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే మీరు చెప్పినట్టు మత మార్పుల దగ్గర నుంచి చెప్పాలంటే చాలా జరుగుతున్నాయి, జరగట్లేని కాదు. దానివల్ల హిందూ ధర్మానికి జరగాల్సిన నష్టం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇప్పుడు మీరు అన్నారో హిందువులే మెయిన్ గొర్రెలు, కొండ గొర్రెలు అని మీరు చెప్తున్నారు, ఒప్పుకుంటా. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలు వీళ్ళందరి నుంచి కూడా మన ధర్మాన్ని రక్షించడమే కాకుండా వీళ్ళని అటువైపు వెళ్లకుండా చేయాలి అంటే ప్రాబ్లం ఎక్కడుంది అనే దానికి చిన్నజీయర్ స్వామి ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? గుడుల్లో ఉన్నటువంటి దర్శనాలకి పెడతారు చూడండి, టికెట్స్, విఐపి దర్శనాలని, ఆ దర్శనాలు, ఈ దర్శనాలు పెట్టబట్టే మన వాళ్ళకి అక్కడ ఫ్రీ దేవుడు వస్తున్నాడు. సో దాని మీద వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. మీరు ముందు అవన్నీ తీసేయండి, తీసేసిన తర్వాత అప్పుడు మీరు చూడండి ఎవరు ఎక్కడికి వెళ్ళరు అనేసి మాట్లాడారు ఆయన. దీనిలో లాజిక్ ఏంటంటే 95% ఉన్న హిందువులు ఒకేసారి కుంభమేళకి వస్తే ఎట్లా తొక్కిస్తలు ఎట్లా జరుగుతుందో అట్లా సస్తారు. ఇది గుడి దగ్గరైనా మన తిరుపతిలో జరగలేదా? ఈ విఐపి సెక్షన్ల మీద కొంతమందిని, సామాన్యుల సెక్షన్ కొంతమందిని, టికెట్ మీద కొంతమంది, ఇలా 4 దిక్కులు డైవర్ట్ చేస్తే కొంచెం వాళ్ళని అలా చేయొచ్చు. లేదనుకోండి అందరి మీద పడిపోయారు ఫ్రీ, అంతా ఒకటే లైన్ అంటే ఏమైంది? అందులో ముసలిది ఉంటుంది, వయసుది ఉంటుంది, పిల్లలు ఉంటుంది, చంటి పిల్లలు ఉంటారు, అందరు ఒకే లైన్లో వెళ్తే మళ్ళీ వెనక రావడానికి ఉండదు ట్రాక్. ఇప్పుడు కదా మన బిఎస్ఎల్ సిస్టమ్, ఇప్పుడు శ్రీశైలంలో కూలితే చనిపోయారు, మిషన్ లోపలికే పోతుంది, వెనకకు రాదు, కేసీఆర్ గారు అన్నట్టు. అలానే అలా వెళ్ళడమే కానీ వెనకకు రావడం ఉండదు. సో ఈ 4 లైన్లు పెట్టడం వల్ల అలా కొంచెం తగ్గుతుంది. ఇంకోటి, హిందువులు అదేదో డబ్బులు పెట్టకుండా పెడితే బాగుంది. డబ్బులు పెట్టకుండా పెడితే దే దృష్టిలో పెడతారు. నువ్వు అందంగా ఉన్నాడని ఒక లైన్ పెట్టమంటావా? నువ్వు రాజకీయ నాయకులు ఉన్నాడు ఒక లైన్ పెట్టమంటావా? చదువుకున్నాడని ఒక లైన్ పెట్టమంటావా? అందుకని ఇక్కడ ఒకడు ధనం అంటే గుడి దగ్గరికి వచ్చేటువంటి ధనము ఏ ఒక్క పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో, అమెరికా నుంచో ఎవడు విరాళాలు ఈ దేశంలో ఎవడికి ఇవ్వడు. ఇస్తాడా? ఆన్లైన్ ద్వారా రాదు. కేవలం చర్చికి వస్తుంది, మసీదుకి వస్తుంది ఇతర దేశాల నుంచి. అక్కడ ఏ ఉండి పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ టికెట్ పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ దేవుని పెట్టాల్సిన అవసరం లేదు, వాడు వస్తాడు ఆయన. కానీ ఇక్కడ ఈ దేశంలోనే మనమే చందాలు ఇచ్చుకొని, మనమే గుడి కట్టుకొని, మనమే పూజారిని పెట్టుకొని పూజారికి ఇవ్వాలి. 22,000-24,000 మంది తిరుపతిలో పనిచేస్తారు ఇవాళ జీతం. అంటే హిందూ ధర్మం కోసమే. మళ్ళీ వాళ్ళందరూ ఫ్రీగా పనిచేయచ్చు కదా. మళ్ళీ ఫ్రీగా పనిచేసేటువంటి బ్యాచ్లు ఉంటాయి. కేవలం సేవా టీం అని ఆడపిల్లలు, సొంత ఆడపిల్లలకు సొంత, కనీసం తిరుపతికి ఇన్ని కోట్లు వసూలు చేస్తుంది. అక్కడ సేవ కోసం వచ్చేటువంటి ఆడపిల్లలకు కనీసం ఆడపిల్లల పేరు మీద, పద్మావతి ఆండాల్ పేరు మీద ఇలాంటి కాషాయ వస్త్రమైన చీరనిచ్చే దమ్ము లేదు అక్కడ టీటీడీ సంస్థకి. వాళ్ళ వినండి, వాళ్ళ చీరలు వాళ్ళే కొనుక్కొచ్చుకోవాలి. వినండి, వాళ్ళ ట్రైన్ టికెట్స్ వాళ్ళే కొనుక్కొచ్చుకోవాలి. అర్థమైందా? వాళ్ళే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, వాళ్ళే బాధలు పడాలి. అక్కడికి పోయిన తర్వాత నిన్ను దగ్గర తీసుకొని నీకు పడుకోవడానికి రూములు ఇస్తారు. ఆ రూములు కూడా ఎట్లుంటాయి తెలుసా? స్టెప్ బై స్టెప్ హాస్టల్లో పెట్టే రూములను ఇస్తారు ఆడపిల్లలకు. ఈ దౌర్భాగ్య స్థితి నుండి టీటీడీ మారాలి. అంటే ఇప్పుడు అక్కడ అంతంత డబ్బులు వసూలు చేసి కూడా ఇవన్నీ చేయట్లేదు. సేవకు అంటే ఫ్రీగా నేను సేవ చేస్తానని వచ్చేటువంటి సామాన్యులను
ఎవడి చాలా వేషం చులకన వాడు చేస్తున్నారు. వేసుకొచ్చుకొని ఎవడి బట్టలు వాడు తెచ్చుకోమని చెప్పేటువంటి అక్కడ సంస్థానం మారాలి. రైట్ ఎవడు చైర్మన్ మారితే ఎంతమంది చైర్మన్లు మారితే ఒరిగేది ఏముంది ఈ దేశానికి? రైట్ ఇన్ని టికెట్లు పెడితే కూడా మీకు పైసలు సరిపోవట్లే. కోట్ల సంపాదన అట్లా. అవును. ఒక per day కి చాలా- అందులో డైరెక్టర్ గా ఎవరో పనిచేసిన ఒక ముస్లిం ఎవరో పనిచేస్తే కొన్ని వేల బంగారు నగలు ఎత్తుకపోయి ఇంట్లో పెడితే దొరకబెట్టారు టీవీలో వచ్చి. ఓకే నేనేమంటున్నానంటే అట్లాంటి దొంగలను దొరకబెట్టడం చేతగాని వాళ్ళు ఇలాంటి సేవకు వచ్చిన వాళ్ళకు మీరు రూపాయి ఇవ్వరు. కనీసము ఈ రోజులలో బయట ఇక్కడ చిన్న పని మీద పోతే వీళ్ళకంటే రాజకీయ నాయకులు ఏం కనీసం వాడు కనీసం పార్టీ పేరు మీద ప్రచారానికి వెళ్తే వాడికి కనీసము ఆ రోజు బిర్యానీ ప్యాకెట్ ఆ రోజు నీళ్ళ ప్యాకెట్ అన్న వాడు ఇస్తున్నాడు. వీళ్ళు ఆ పరిస్థితి కూడా లేదు. శ్రీశైలం నేనేమంటున్నా, ఎవరైతే సేవకులుగా వెళ్తున్న వాళ్ళందరికీ టీటీడీ కానీ శ్రీశైలం కానీ ఇంకెవడైనా కానీ సరైన గౌరవ మర్యాదలు ఇవ్వకపోతే దయచేసి ఈ సేవకు వెళ్ళే వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మీరు కూడా ఒక సంఘంగా ఏర్పడి ఫ్యూచర్లో ఒక సంఘంగా ఏర్పడి మీరు ఖచ్చితంగా అడగండి మీ డిమాండ్స్. ఈ రోజులలో నిత్యం 1,50,000 60,000 తీసుకునేటటువంటి టీచర్ సంఘాలు ఇంకా గొంతమ్మ కోరికలతో వాళ్ళకు ఎఫ్ఆర్సీ రాలేదని, వాళ్ళకు ఇన్కమ్ చాలా లాభాలు లేవని వాళ్ళు ధర్నాల పేరు మీద యుద్ధం చేస్తున్నారు టీచర్లు. మీరెందుకమ్మా, మీరెందుకు ఆలోచన చేయరు? కొన్ని కోట్ల రూపాయలు టీటీడీకి వస్తుంది. ఇలా గోశాల పెట్టమని కోరాం నడుస్తుంది. నేనేమంటున్నా అంటే ఫ్రీగా సర్వీస్ ఇచ్చే వాళ్ళందరికీ టీటీడీ సంస్థ ఎక్కడైతే ఫ్రీ బస్సు గుట్టపైన పెట్టిందో వాళ్ళు రానుబోని ఛార్జీలు కూడా ఇవ్వాలి. నేను ఒక విషయం మీకు సత్య విషయం చెప్తా. చెప్పండి. ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిని చూసిన. మీరు అనుకుంటే యోగి కాదు, యోగి కంటే గొప్పోడు ఇంకోడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? చెప్పండి. శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే. చరిత్రల పుటల్లో రాయండి, ఎవరికైనా చెప్తున్నా నేను. తెలంగాణ ఆంధ్రనే కాకుండా యావత్ భారతదేశం నుంచి ఆదిశంకరాచార్య విగ్రహాన్ని 108 ఫీట్ల విగ్రహాన్ని ఓపెన్ చేస్తే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ పెట్టాడు. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు? ఉజ్జయిని వరకు. అంటే మీరు ఆలోచన చేయండి, ఒక్కొక్క స్వామీజీకి 5 స్టార్ హోటల్ ఇచ్చారు, శాకాహార హోటల్ ఇచ్చి స్వామీజీలకు ఒక విలువ ఇచ్చాడు, ఒక వెహికల్ ఇచ్చాడు. మేము ఎక్కడికి వెళ్తే అంటే అక్కడికి వెళ్ళారు. మన దరిద్రులు మన గుళ్ళో పోదామంటే పట్టించుకున్న నాదుడు లేడేవాడు. గుడికి పోతే కాషాయ విలువ ఎక్కడిదండి? విలువ ఎక్కడిది? నేను ఇప్పుడు చాలా గుళ్ళకు పోయినా, నేను శివరాత్రి నాడు వాడి ఫోన్లలో వాడు బిజీ, పట్టించుకో. ఏం మాట్లాడినా డీజే సౌండ్లు ఆర్కెస్ట్రాలకు పైసలు ఇవ్వడము, ఆ గుడి పేరు మీద వసూలు చేసి వాళ్ళకి కమిషన్లు ఇచ్చుకోవడం, ఫ్రీగా భరతనాట్యం చేయించుకోవడం. ఆ భరతనాట్యం చేసే పిల్లలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అవును. మరి ఎండో మెంటల్ డిపార్ట్మెంట్ అయ్యి నువ్వు ఇవ్వకపోతే మరి ఎవడిస్తాడు? చర్చి ఇస్తుందా, గుడి ఇస్తుందా, మసీదు ఇస్తుందా? ఎవడిస్తాడు? ఒక గురువు అక్కడికి వస్తున్నామని చెప్తే అతనికి పూర్ణ కుంభంతో స్వాగతం పలకాలి, సాష్టాంగ దండ ప్రమాణం చేయించిన తర్వాత అతనికి కాషాయ వస్త్రము ఇవ్వాలి, అతన్ని బయటికి పంపించే వరకు బయటికి రావాలి విత్ పూజారితో సహా, ఈవోతో సహా. ఇక్కడ కూడా కొండ గొర్రెలు ఉన్నాయి, వీళ్ళు మారాలా. గుడిలో కూడా కొండ గొర్రెలు ఉన్నాయి ఉండబట్టే ఇప్పుడు ఈ రోజు మన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన కుంభమేళలో మేము అదే తీర్మానం చేశాం. విశ్వ హిందూ పరిషత్ ఒకవేళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పీకేసి హిందూ ధర్మాన్ని మా గుళ్ళను మేమే ఏలుకుంటామంటే మరి దీనికి రక్షణ కవచం, దీనికి టీం ఎవరు, సేవకుడు ఎవడు, బయటికి రండి అని సేవలు తయారు చేస్తున్నాం. వాళ్ళు పీకేయడం పర్వాలేదు, కానీ ఎట్లా? కానీ టీటీడీ అనే సపరేట్ సంస్థ. ఆంధ్రప్రదేశ్ 2 సంస్థ ప్రభుత్వాలు ఉంటాయి. ఒకప్పుడు కాశ్మీర్లో ఒక ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఒకటి ఉన్నట్టే మన ఆంధ్రప్రదేశ్లో 2 ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి టీటీడీ సంస్థ సపరేట్, అదొక రాజ్యం, దానికి చైర్మన్, దానికి రాజు, దానికి ముఖ్య రకరకాలు ఉంటాయి. అవి వాడు ఎవడు చెప్పినా వినడు. లడ్డూలలో పంది కొవ్వు కలిసిందిరా అంటే కూడా ఒక పంది నా కొడుకు బడికి రాలే. అది రాంగ్ అనేసి కూడా చెప్పారు. అది రాంగ్ రైట్ మనకు అనవసరం విషయం. రాంగ్ అని చెప్పిందే ఇప్పుడున్న ముఖ్యమంత్రి. అవును. మరి అది రైట్ రాంగ్ మీరు ఎందుకు తెచ్చుకోలేదని చెప్పింది జగన్. మరి ఇప్పుడు ఎవడు మారాలి? అప్పుడు అంతకుముందు చంద్రబాబు వెళ్ళాడు, అంతకుముందు మంత్రులు లేరు, అక్కడ ఉన్న పురోహితులు ఏం చేశారు దానికి తెలియదా? ఆ పంతులు తయారు చేస్తున్న వారికి తెలియదా? ఏం పోస్తున్నారో తెలియదా? అంటే ప్రభుత్వం మారినప్పుడే మీకు గుర్తుకొస్తుందా? అందుకనే అందులో ఉన్నటువంటి చాలా మంది వీళ్ళు అంటున్నారు క్రిస్టియన్లు దిశయాల గుళ్ళ. అరే ఒక హిందూ ధార్మిక వ్యవస్థ ప్రకారము హిందువులు అందులో ఓటు వేసినప్పుడు, హిందువులు అందులో నోట్లు వేసినప్పుడు, అందులో బంగారం వేసినప్పుడు అందులో పని చేస్తున్నప్పుడు స్వచ్ఛమైన హిందువులు ఉండాలి, కొండగొర్రెలు కాదు. నేనేమంటున్నా, చాలా మందికి ఈ విషయం పట్ల అవగాహన లేదు. పంతులకు గుళ్ళో ఏదని చెప్తున్నారు కొంతమంది. ఇప్పుడు మీరు కూడా వాళ్ళు టీటీడీలో క్రిస్టియన్ అనేవాళ్ళు పనిచేయడం తప్పని మీరు కూడా చెప్తున్నారా? టీడీపీలో కాదండి, అదే టీటీడీలో. టీటీడీ ఎట్లా చేస్తారు? నేను ఏమంటున్నా అంటే మరి చర్చిలో వెళ్ళి ఇప్పుడు సొక్కమైన హిందూ నేను కాషాయ వస్త్రం వేసుకొని వస్తాను, నాకు ఫాస్టర్ పోస్ట్ ఇస్తారా?
నేను హిందూ ధర్మం కోసం చెప్తే అలా ఉంటా, నేను క్లర్క్గా ఉంటా, మేనేజర్గా ఉంటా, నాకు ఇస్తాడు ఎవడన్నా? పోనీ మక్కా మసీదులో ఇస్తాడా ఎవడన్నా? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎందుకు ఈ క్వశ్చన్ రేస్ చేశానంటే, ఇప్పుడు చాలా వరకు కూడా చాలా మంది పట్టుకుడు కోసం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కడుపులు కొట్టి మనం ఎందుకు అలా చేయడం అని నేను అంటున్నాను. అంటే పొట్టకూటి కోసం అయితే నీ చర్చి కాడ ఆడుకో, నీ మసీదు కాడ ఆడుకో. నీకు ఆ దేవుడే ఇష్టం లేనప్పుడు ఆ దేవుడు పైసలు ఎట్లా ఇష్టం నీకు? అంటే అర్థమైందా మీకు? అవ్వ కదా వాళ్ళు చేసేదని. అదే స్వామి నేను అనేది అదే. ఇక్కడ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకునే దరిద్రుడు ఎవడైతే ఉన్నాడో వాడు అష్టదరిద్రుడు, వీడు దరిద్రుడు. ఈ రెండు దరిద్రులను పీకేయాలి. ఎవడైతే వాళ్ళు రిక్రూట్ ఇప్పుడు తీసేది ఒక క్రిస్టియన్ ఇస్తే సరిపోదు. ఆనాటి కాలంలో ఎవడైతే చెప్పాడో వాణి పీకేశాం ముఖ్యమంత్రిగా. వాని కింద పనిచేసిన నాయకుడు ఎవరైతే ఆఫీసర్ వాడిని కూడా తీసేయండి వానితో పాటు. వాడు కూడా దరిద్రుడే కదా. వాడు ఆనాడు ఎందుకు రేట్ చేయలేదు ఈ పాయింట్? ఈ రోజు ఎందుకు చేస్తున్నాడు? పంది మాంసం ఉంది, పందుగు నెయ్యి ఉందని. నేనేమంటున్నానంటే ఇక్కడ చాలా మంది సెక్యులర్ హిందువులు దేవాలయాల్లో చేరుకున్నారు. వీళ్ళు మారాలా? వీళ్ళని తీసేయండి అని ఎండోమెంట్లకి వెళ్ళి మొత్తం పీకేయండి ఫస్ట్. ఇంకోటి ఎవడు ఎండోమెంట్ వ్యవస్థ వద్దు అంటున్నారు కదా. ఎండోమెంటే వద్దు, అది ఇంగ్లీష్ వాడు పెట్టాడు మన దరిద్రం కోసం. కుల సంఘ వ్యవస్థను వాళ్ళే పెట్టారు, వాళ్ళు పోయాడు కానీ కులం పోలే. బ్రిటిష్ వాడు పోయాడు, రైలు పట్టాలు పోలే. బ్రిటిష్ వాడు పోయాడు, పోలీసు వాళ్ళు పోలే. మరి ఇవన్నీ పోనప్పుడు మరి ఎవడు మారాలి? చొక్కమైన హిందువులకు అక్కడ అవకాశం లేదు. ఇవాళ చిన్నజీయర్ స్వామి వారి గురించి మీరు చెప్పారు కదా. చిన్నజీయర్ స్వామి వారు తిరుపతిలో లాడ్జింగ్ బోర్జింగ్ లాగా జరుగుతుంది. అక్కడ అసలు అక్కడ దేవాలయం లాగా లేదు, అది సాని కొంపలాగా తయారైంది. నేను అక్కడ పోనని చెప్పేసి ఆయన ఒక సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. ఇక్కడ సృష్టించుకొని అందరిని పిలిచాడు, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ముఖ్యమంత్రిని అందరిని పిలుచుకున్నాడు. జగన్ బీగన్ అందరిని పిలిచాడు, చేశాడు ఓపెనింగ్. ఆయన పోతలే కానీ ఆయన మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే మీరు అన్న టికెట్లు ఎక్కడ లేవు తెలుసా? టికెట్లు పెట్టడం వల్ల ఒకటి జనాన్ని నియంత్రణ చేయొచ్చు, ఇంకోటి ఆ డబ్బుల ద్వారా కొన్ని కొత్త రూపకల్పనలు చేసుకోవచ్చు. నేను మీకు చెప్పిన చాలామంది స్వామీజీలు నేను చూసిన అసలు గుళ్ళల్లో ఉండీలు తీసేయాలి అన్నాడు. అరే మసీదు కాడ ఉండి ఉంది, మరి పెద్దగుట్టకు ఉండి ఉంటుంది, మరి మసీదు కాడ బయట చిన్న చిన్న దర్గాల దగ్గర ఉండి పెడతారు, వాళ్ళు కూడా పెట్టకూడదు కదా. ఉండి అనేటువంటిది ధర్మగల్ల, అంటే ధర్మంగా ఎవడైనా వేయచ్చు అని పెట్టాడు. రెండోది టికెట్లు తీసుకుంటున్నారు 10,000 దర్శనం అంట. అదేదో దాని పేరు ఏదో ఉందండి, స్పెషల్ విఐపి దర్శనం 10,000. ఇప్పుడు నేనే చెప్తున్నా, నేను అనుభవించిన విషయం చెప్తున్నా. రీసెంట్లీ సనాతన హిందూ జాగృతి సభ కోసం ఒక కార్యక్రమం కోసం వెళ్ళిన. అక్కడ తాజ్ హోటల్ కడుతున్నారు, దాని మీద ధర్నా కోసం వెళ్ళాను. శ్రీనివాసానంద స్వామి పెడితే నేను హైదరాబాద్ మఠ నన్ను పిలిపించిన శ్రీనివాసానంద స్వామికి కూడా దర్శనం చేయించుకునే దమ్ము లేదు. ఓకే, అక్కడ టీడీపీ ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, అది పీకారు, ఇది అందరు ఉన్నారు. కనీసం కాషాయ వస్త్రంలోకి వచ్చిన స్వామీజీలకు స్పెషల్గా అక్కడ దండం పెట్టించే పరిస్థితి లేదు. అయినా నేను ఏం చేశాను తెలుసా? భగవంతుని దగ్గర ఈ దరిద్రులతో నాకేందని చెప్పేసి నేను 0 టికెట్, అదే సర్వదర్శనం టికెట్ తీసుకున్నా. రాత్రి తీసుకుని పొద్దున దర్శనం వెళ్తామంటే 6 గంటలకు రమ్మన్నారు. ఒకరు ఫోన్ చేసి మీరు 9 గంటలకు డైరెక్ట్ రండిలో ఉందా, 9 పోతే వాడు రాడు, నేను పోలేదు. దర్శనం చేసుకోకుండా మధ్యలోకి లోపలికి వెళ్ళి మరి బయటకు వచ్చా. దర్శనం కాలేదు. నాలాంటి వాడికి దిక్కు లేదు. ఇక సామాన్య స్థితి అర్థం చేసుకోండి. అదే కదా, నా దగ్గర 10,000 ఉంటాయా? నేను ధర్మం కోసం ఆ మీటింగ్ కోసం వెళ్ళా తిరుపతికి. ఈరోజు పరిస్థితి అది. ఎవరు చెప్పాలి వీళ్ళకి? కనీసం మేము వస్తున్నామని మాకు తెలియదండి. ఇప్పుడు నేను ధర్మకార్యం కోసం వచ్చా అక్కడ వైపు, నేను ఇక్కడికి వచ్చానండి దండం పెట్టుకోవాలనుకుంటున్నా అంటే అక్కడ ఉన్నటువంటి ఎవడైతే ఈఓ ఉంటాడో, చైర్మన్ ఉంటాడో, ఇంకెవడు ఉంటాడో ధర్మం అని చెప్పేటువంటి ధర్మజ్ఞానులు వాళ్ళు చెప్పంగానే వెంటనే 5 నిమిషాల్లో ప్రొఫార్మా రెడీ చేసి విఐపి దర్శనం ఇవ్వాలి. కానీ మా దరిద్రం ఏమిటంటే ఎంత పెద్ద పీఠాధిపతి అయినా వాడు వారం 10 రోజులకు ముందు ప్రొఫార్మా పంపాలి. లెటర్ ప్యాడ్ పంపితే ఎవడు వస్తున్నాడు, ఈ ఆధార్ కార్డు, భూధార్ కార్డు ఇవి పెట్టాలి. మరి క్రిస్టియన్లుగా పనిచేసేప్పుడు వాడికి ఆధార్ కార్డు లేదా? అలా వాడు రోజు ఎత్తుకపోతున్న జ్ఞానం లేదా? దర్శనానికి వస్తే కూడా మాకు దమ్ము లేనప్పుడు మరి ఆ టీటీడీలో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యులు ఉంటేంది పోతేంది ఈ దేశంలో? వేములవాడ రాజన్న అక్కడికి వెళ్తే మనం వెళ్ళి మాట్లాడాలి. ఫోన్లో అవ్వాల్సిన పని వస్తున్నాడని తెలిస్తే రావాలి. కానీ మనం వాళ్ళ దగ్గరికి దండం పెట్టాలి. ఆఫీస్ దగ్గరికి పెడితే కూడా 10 గంటలు కూర్చొని పెట్టి సాగొడతారు. అదేనండి నేను చెప్పేది. అంటే ఇవాళ రేపు అసలు స్వామీజీలకి అనేవాళ్ళు కాదు కదా, ఎవ్వరికి లేదు. అరే నీకు చెప్పేది వినండి. ఇంకొక అష్టదరిద్రం చెప్తా, చెప్పండి. నరసింహస్వామి గుట్టకు ఒక రోజు నేను మీరు మాట్లాడేది యాదగిరి నరసింహస్వామి దగ్గరికి ఒక 1 year కిందనో 6 నెలల కింద నాకు ఒక అవమానం జరిగింది, మీకు చెప్పాలి. ఆ దౌర్భాగ్యులు వాళ్ళ లిస్ట్ నా దగ్గర ఉంది, నేను వాళ్ళ పేరు తర్వాత చెప్తా. మంచి ఉన్నది వాళ్ళకు కూడా, ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళ పని ఉంటుంది. నేను ఒక భగవద్గీత టీంని తీసుకొని వెళ్ళా, ఒక భగవద్గీత ఆచార్యుడితో తీసుకొని వెళ్ళాను. ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత భగవద్గీత టీం వస్తూ రిటర్న్ వచ్చేటప్పుడు యాదగిరిగుట్ట నుంచి వస్తున్నాం మేము. అయ్యో గంట ముందు కదా, 8:30 అవుతుంది, మనం అరగంటలో పైకి ఎక్కుతామని నేను అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఈఓ భాస్కర్ శర్మ గారికి ఫోన్ చేస్తే
మీరు 9:00 కల్లా వెళ్ళండి స్వామి, వెళ్తే మీకు దర్శనం వస్తుంది అన్నారు. సరే కష్టపడి బాధపడి పైకి వెళ్ళాం. మా బస్సును పైకి రానివ్వలేదు. మళ్ళీ వేరే బస్సు ఎక్కింది. అప్పుడు ఆ ఎమర్జెన్సీలు కూడా బస్సు పైకి రావద్దు. ఈ దరిద్రాలు చూడు మనకు. నేను స్వామీజీ రా బాబు అని చెప్తే కూడా వాడికి అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మామూలుగా బస్సు ఎక్కి పైకి వెళ్ళే వరకు ఒక్క నిమిషం లేట్ అయిందండి. అక్కడ కొంతమంది దౌర్భాగ్యులు, ఎవడైతే సేవకులు, కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీకి ఇంత కండ కవరం ఉంటే ఇంకా సామాన్యుడికి ఎట్లా ఉండాలి? 50 మంది వచ్చారండి నాతో బస్సులో. మేము వెళ్ళాం. వెళ్తే ఒక్క నిమిషం లేట్ అయింది కాబట్టి స్వామి మీరు అందరూ ఒక్కొక్కటి 100 రూపాయలు టికెట్ తీసుకోండి అన్నారు. గుడి బంద్ అయింది అంటే ఆ గుడి బంద్ అయిందని. మరి గుడి బంద్ అయితే 100 రూపాయలు ఇస్తే ఎట్లా ఓపెన్ అవుతుంది అని అడిగినా. లేదండి లోపల ఇంకోటి లాస్ట్కు మంగళారతి ఉంటుంది, ఆ మంగళారతి మీద. అరే ఇవ్వండి, ఏమైతుంది? భక్తులు వాళ్ళు భగవద్గీత చదివించారు. భగవద్గీత చదివే టీంకే దిక్కు లేదు. మీరు సామాన్యుల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవడు మారాలి? ఇప్పుడున్న ఈవో ఆలోచన చేయాలి. స్వామీజీ అంటే ముందే అప్లికేషన్ పెట్టాలి. వాడి బండి మేము వస్తున్నామంటే బండి నెంబర్ రాసుకోవాలి, ఓకే చేయాలని చెప్పాలా? ఎవరి కోసం రా మీ వ్యవస్థ? అందుకే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసేయండి అని చెప్తున్నాం మేము డైరెక్ట్గా. అదే తీర్మానం చేశాం. ఇది 100%. యాదగిరిగుట్టలో రాజకీయ నాయకులు ఉన్నటువంటి విఐపి దర్శనాలు మరి మాకెందుకు రావట్లే? కరెక్ట్. ఒకసారి పోతే అప్పుడు ఒక దౌర్భాగ్యుడు, మీరు విఐపి అయితే మీ పక్కన అసిస్టెంట్ ఏంటి అన్నాడు. నాకెవడు అసిస్టెంట్? అవులాగా దేవుడు లోపల ఉండవు, గురువుగా నేనున్నా, నాకెందుకు అసిస్టెంట్? నేను సామాన్య భక్తులతో వచ్చిన కదా అన్న. వాడికి అర్థం కాలే. మొన్న జరిగితే అక్కడ తెల్లబట్టలు వేసుకుని అడ్డగాడిలు కొన్ని ఉంటాయి అక్కడ. నేను క్లియర్గా చెప్తున్నా. వేషాన్ని చూసి కూడా అరే నన్ను చూసి కూడా ఆలోచన చేయడరా అన్న. వాడికి అర్థం కాలే. ఇప్పుడు నేను మీ టీవీ ముఖంగా నేను చెప్తున్నా, ఈ అష్టదరిద్రులు ఈ కొండ గొర్రెలను ఫస్ట్ ఆ గుళ్ళకి పీకేయాలా, ఇమ్మీడియట్ గా పీకాలి ఇప్పుడే అనేటువంటి సిద్ధాంతము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నాయకులు చేయాలి. కాషాయ వస్త్రంలో అందరూ వస్తారు, కానీ కొందరు సామాన్యంగా వస్తారు. వాళ్ళ ధర్మాగ్రహానికి వీళ్ళంతా బలి చేస్తారు. మొట్టమొదటి అక్కడ భజన పెట్టాలని యుద్ధం చేశాను నేను. శ్రీరామదాసు, ఎవరైతే శ్రీరామదాసు వంశస్థుని తీసుకొచ్చి శ్రీనివాసులు గారిని తీసుకొచ్చి ఇక్కడ భజన చేపిస్తే కనీసం మైక్ సెట్ చేయలేదు. అటువంటి దౌర్భాగ్యులు వాళ్ళు. అర్థమవుతుందా? మరి ఏం చెప్పాలి? ఇవాళ తిరుపతిలో నిరంతరం భజన జరుగుతుంది. మరి యాదగిరిగుట్టలో కూడా నిరంతరం 360 భజన చేయడానికి 350 టీములు రెడీగా ఉన్నాయి మన రాష్ట్రంలో. కానీ వాళ్ళకు వసతి ఇచ్చేటువంటి దౌర్భాగ్య నాయకుడు ఎవరు లేడు అక్కడ. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా అడ్డగాడులాగా పందికొక్కలాగా తింటుండే, ఒక్కొక్కటి దున్నపోతుల్లాగా. ఎవరికి అర్థం అవుతే, ఎవరికి అర్థం కావాలి? లాస్ట్కు పంతులు కూడా ఏమన్నారు తెలుసా? గుళ్ళె లోపలికి పోయినాక 100 రూపాయలు టికెట్ కూడా తీసుకొని వెళ్ళాం. అక్కడ ఉన్న ఒక అడ్డగాడిద, మీరు మాత్రమే దర్శనం చేసుకోవద్దు, వీళ్ళందరూ చేసుకోవాలి, వీళ్ళు టికెట్ తీసుకున్నారన్న. గుడి లోపలికి పోయినాక ఆ రోజు డేట్ టైంతో నా దగ్గర ఉంది, తీస్తా వాళ్ళు లిస్ట్ అవుట్ నా దగ్గర ఉంది. ఇప్పటికప్పుడు ఇంకా 4 రోజులు కూడా నేను మాట్లాడతా. నేను కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరిగింది అనుకున్నా, కానీ కేసీఆర్ తర్వాత కూడా అదే జరుగుతుంది. అంటే అక్కడ దౌర్భాగ్యం దౌర్ద్రం వాళ్ళలో ఉంది. నేనేమంటున్నా, అందులో పనిచేసే ప్రతి ఒక్కడు వాడు సనాతన హిందూ ధర్మము, స్వామీజీలు ధర్మాన్ని రక్షించే వాళ్ళకు గౌరవం ఇచ్చే గాడిదలో ఉండాలి. అక్కడ అడ్డగాడిదలు ఉండడానికి వీల్లేదని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకు సామాన్యుల దగ్గర గుంజుతీవి. మేము ధర్మం కోసం పనిచేస్తున్నారా బాబు, మేము లలిత సహస్రనామం భగవద్గీత పోయినామని చెప్తే కూడా వీళ్ళే. కానీ ఒక్కడు మాత్రం పాపం ఆ చిట్టి రాసి అతను, స్వామి నీ కోసం నేను 100 రూపాయలు కడతాను. అరే నాయన, నా కోసం నువ్వు 100 కట్టుడు కాదు, నాకు 100 లేదంటున్నా, నేనే భక్తుల కోసం 100 కట్టినాను, నాకు కట్టడం ఏందన్నా. గూగుల్ పే చేసిన ఆ రోజు డేట్ ఉంది నాకు. ఆ గూగుల్ పే ఎవరితో తీసి ఇప్పుడు నంబర్ రాదా ఆయన చెప్తాడు. అక్కడ జరిగిన విషయం వీడియో కూడా ఉంది నా దగ్గర. కానీ నేను రిలీజ్ చేయాలంటే 2 నిమిషాలు పడుతుంది. నాకు 2-3 నెలలు అయింది. ఎందుకు రిలీజ్ చేయలేదు తెలుసా? ఇంకా మారతారు ఈ మనుషులని అనే ఆలోచనలో ఉన్నా. వేములవాడ రాజన్న దగ్గర నిత్యం రాజన్న దగ్గర కట్ చేసేటువంటి కోడెలన్నీ అవి కొంచెం ముసలిది కాగానే కట్కకు అమ్ముతున్నారు. అమ్ముతున్న గాడిదెవడు, అమ్ముతున్న గుర్రం ఎవడు, ఆడుతున్న గొర్రెవడు? హిందువులే కదా. అది కట్టుకోలేక అమ్ముతున్నాడు. ఎవడు అమ్ముతున్నాడు? ఎవడు మారాలి? మీకు అది చచ్చిపోయే ఆవు కూడా మీ అమ్మ ముసలిదైందని అమ్ముకుంటున్నారా కొట్టకు? చచ్చిపోయే ఆవులను కూడా వాళ్ళ పేడతో 27 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు ఈ దేశంలో. మరి ఎవడు మారాలి? మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఆవులను పట్టడానికి ఎంతో మంది జైలు పోతున్నారు పిల్లలు, యూత్. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం మీకు విజయవాడ రోడ్లో కానీ ఏ రోడ్లో కానీ యూత్ కొంతమంది. ఒక చంద్రశేఖరాచార్య అని ఒక పిల్లోడు ఆవులను పట్టడానికి కోసం పోతే బస్సు గుద్ది చనిపోయాడు 2 years బ్యాక్. అతని పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏం పరిస్థితి? యూత్ ఎంతో మంది దెబ్బలు తిన్నారు. కాలు సింగ్ లాంటి వాళ్ళు చాలా మంది ఈ రాష్ట్రంలో, రాజా సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళకి విరాళాలు ఇచ్చేటువంటి దమ్ము లేని నాయకులు చాలా, అందరు తీసుకెళ్లి ఈ దౌర్భాగ్య దగ్గర ఈ ఉండిలలో ఈ చందాలు రాస్తున్నారు. అందుకే వాళ్ళకు మానేసి ఇక్కడ రాయండి, వీళ్ళని రక్షించండి. ఎవరైతే హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాడో, నిజంగా చెప్పాలంటే నీ టీవీ స్టూడియోకి రావాలంటే నాకు ఎంతో అంత ఖర్చు అవుతుంది కదా, నాకు ఎవడియాలి? గుడి దగ్గర వాడు 100 రూపాయలు అడిగే, నాకు దర్శనానికి అడిగే. మరి రేపు పొద్దున యుద్ధానికి పోవాలంటే మనం పిలిస్తే మరి ఎవడియాలి? మనం ఎవరు రక్షించాలి? అందరికీ ఆశ్రమాలు ఉండవు, అందరికీ గుళ్ళు ఉండవు, అందరికీ మాయలు మంత్రాలు రావు.
సత్యం చెప్పడం కొంతమంది కోసం, సత్యం చెప్పేవాడిని ఎవడు బతికేలేదు. ఆలోచన చేసుకోండి నేను చెప్తున్నా మీ అందరికి. ఇది సనాతన హిందూ ధర్మవాదులందరికీ నేను ఒకటే చెప్తున్నా, పాత్రాదానం ఎవరికి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది ఆలోచన చేయండి. ఏదో మాయ పూజలు పెట్టి, మాయ యజ్ఞాలు పెట్టి, మాయ తంత్రాలు చేసి కొంతమంది మతాలు మారుస్తున్నారు, కొంతమంది మన మతంలోనే ఆగం చేస్తున్నారు. ఇవన్నీ తగ్గు చేయాలి. ధర్మం కోసం బోధించేటువంటి గురువులు ఈ దేశానికి కావాలి. కేవలం విశ్వ హిందూ పరిషత్ ఒకటే గురువులను పిలుస్తుంది. ఈ రాష్ట్రంలో 500 మంది స్వామీజీలు ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ పిలిస్తే 5 నుంచి 10 నుంచి 20, 25 కంటే ఎక్కువ రారు. ఎందుకు రారు మీరంతా? రేపు పొద్దుగాల మీ మీద కొడితే ఎవడు రావాలి? ఆలోచన చేసుకోండి కదా. టీవీ ఛానల్ 1000 ఛానళ్ళు ఉన్నాయి మన హైదరాబాద్లో. ఎంతమంది హిందూ ధర్మం కోసం మాట్లాడుతున్నాయి? కుంభమేళ లైవ్ ఎంతమంది టీవీ ఛానల్ పెట్టాయి? ఆలోచన చేసుకోండి. దాని మీద దుమ్మెత్తి ముగ్గురు చచ్చిపోగానే చాలా ప్రచారం చేసిన ఛానళ్ళు ఉన్నాయి. ముగ్గురు ఏంటంటే కుంభమేళం దగ్గర చాలా మంది చనిపోయారు కదా. నేను ఏమంటున్నా స్వామి, హార్ట్ అటాక్ వచ్చి కూడా చాలా మంది చనిపోతున్నారు. ఆ తొక్కిసలాడి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడే చచ్చిపోవాలని పోయిన వాళ్ళు ఉన్నారు. అదందరికీ కారణం యోగి కాదు, మోడీ కాదు, నువ్వు కాదు, నేను కాదు, వాళ్ళ కర్మ సిద్ధాంతం అది. నేను 7 రోజులు ఉన్నా అక్కడ, మరి అందరికి ఎందుకు కాదు? అందుకే నేను ఏమంటున్నా అంటే, చావు ఎవరిని ఎప్పుడు ఎక్కడ చంపాలో దానికి తెలుసు, కానీ నీ లోపల ఆలోచన రావాలి. ఆ ఆలోచన ప్రకారం మీరు వెళ్ళాలి. ఇప్పుడు హిందువులందరికీ ఎవడో యోగి లేపుతాడు, యోగి బతికిస్తాడు, మోడీ బతికిస్తాడు అనుకుంటున్నారా? యోగి లాంటి వాళ్ళు, యోగిలు ప్రతి రాష్ట్రంలో 100 మంది కావాలి. మోడీ లాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో 100 మంది తయారు కావాలి. 100 కాకపోతే 1000 కావాలా? నరేంద్ర మోడీ గారు ఏంటంటే పాప ఆయన పెద్ద మనిషి అయిపోయాడు, ఇప్పటికే 70-80కి వచ్చాడు. ఇక బీజేపీ పార్టీ ఆల్రెడీ ఆయనకు రిటైర్మెంట్ ఇస్తుంది పాపం, కానీ ఆ తర్వాత వచ్చేవాడు. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో మన హైదరాబాద్ గురించి చెప్తా. 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లలో హిందువులు లేరా? ప్రతి డివిజన్లో 35%, 55, 75% ఉంటారు. కానీ 75% 75 మందికి వేస్తారు. వాడు 35% ఒకటికి వేసి వాడిని లేపుకుంటారు. ఆలోచన చేయండి. అంటే ఎవడు మారాలి? హిందువులు మారాలి. సో వాడెవడో వాళ్ళు మారుతున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చో ఏదో చేసి మారుస్తున్నారు. కానీ మారాల్సిన వాళ్ళు హిందువులు. నేను చెప్తున్నా కదా, నేను ఒక ప్రాంతంలో నివసిస్తా. ఆ ప్రాంతంలో నేను ఎన్నడూ ఆ గుళ్ళకి వెళ్ళి ప్రవచనం చెప్పలే. ఎందుకు? అక్కడ ఒక ఆధిపత్యం ఉంటుంది. మావాడే చెప్పాలి, మావాడే మాట్లాడాలి, మేమే చెప్పాలి, మేమే, ఇలాంటి గొర్రె బ్యాచ్ ఒకటి ఉంది. కాబట్టి ఆ మాట్లాడలేని పరిస్థితి. నేనేం మాట్లాడాలి? సనాతన జాగృతి మహాసభ పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత మేము ఒక మీటింగ్ పెట్టాం బీరంగూడలో. సనాతన హిందూ జాగృతి మహాసభ అని పెడితే 100 మందిని పిలిస్తే 50-60 మంది స్వామీజీలు వచ్చారు. మాట్లాడాము, కొంతమంది మాట్లాడలేదు, కొంతమంది మాట్లాడారు. సనాతన జాగృతి బోర్డు కావాలన్నాం, బాక్స్ బోర్డు లాగా. మేమే పెట్టాం, ఏ స్వామీజీ పెడతలే. ఎందుకో తెలుసా? వాడి పూజలు, వాని కీర్తాలు, వాని శివలింగ అభిషేకాలు తప్ప దేశం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. నిన్న శివరాత్రి నాడు ఎన్ని సభలలో మీరు చూశారు దేశం గురించి మాట్లాడినది? ఒక్కటైనా లైవ్ చూసారా మీరు? లేదు. ఓం నమశివాయ, అరే నమశివాయ ఎవరికి తెలియదు. ఈ దేశం ఆగమైపోతుందని హిందువులు వచ్చినప్పుడైనా చెప్పకపోతే, బడికాడ లేదు, గుడికాడ లేదు, నీ పూజ కాడ కూడా లేదు, మరి ఎవరు చెప్పాలి? నేను మాట్లాడుతుంటే వద్దండి స్వామి, ఇది రాజకీయాలు వద్దు. ఎందుకంటే ఆ ఏరియాకు అందరూ వస్తారనమాట, అన్ని నాయకులు. వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళు రేపు పొద్దుగా డబ్బులు ఇయ్యరుగా. ప్రతి దరిద్రపు కొట్టు పూజలు బంద్ చేయాలి హిందువులు. కర్మకాండ పెంచే పూజలు తక్కువ చేయాలి. పైసలు ఖర్చు చేసేది తక్కువ చేసి, చర్చిలలో పాస్టర్లు ఎట్లా చెప్తున్నారో, మసీదులలో ముల్లాలు ఎట్లా చెప్తున్నారో, 5 నిమిషాలు అల్లా అని, ఆ తర్వాత అర్ధగంట గంట సేపు దేశాన్ని ఎట్లా ఆగం చేయాలో, బాగు చేయాలో, ఎలా రక్షించుకోవాలో, ఎలా భక్షించాలో, ఎలా దాన్ని మనం స్వీకరణ చేయాలో ఆలోచన చేస్తున్నారు. అరే వాడు 57 దేశాలు సాధించాడు. ఇంతకుముందే చెప్పిన మీకు 127 దేశాలు వీళ్ళు సాధించారు. సర్వే జన సుఖినో భవంతు అన్నటువంటి నీ సంఘం ఏమైంది? నీ దేవుళ్ళు ఎటుపోయారు? ఇలా రాముని గులగొట్టి బాబరీ మసీద్ కడితే రాముడు ఎక్కడ పోయాడు? ఇలాంటి ప్రశ్నలు అందరూ వాళ్ళు వేస్తుంటే సమాధానం లేవు మన దగ్గర. నేను ప్రతి గురువు చెప్తున్నా, అది అడ్డం గురువా, పొడుగు గురువా, రౌండ్ గురువా, నిలువు గురువా, తీసేసిన గురువా, వదిలిపెట్టిన గురువా, సన్యాస, సాధువా, పురోహితుడా, సామాన్యుడా, నాకు సంబంధం లేదు. నువ్వు సనాతన ధర్మం నిలబడాలి అంటే మీరు కుల మతాల పేరు మీద విడిపోయేటువంటి ప్రయత్నాలు మానేయాలా. పూజల పేరు మీద మీ పూజ చేయండి, వద్దంటలే. పూజ పెడితేనే భక్తులు వస్తారు. ఆ పూజ పెట్టండి, ఒక 5 నిమిషాలు, గంట పెట్టండి. కానీ శివరాత్రి నాడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం తెల్లారి 6 గంటల వరకు శివరాత్రి గురించి ఏం మాట్లాడతావు? మహాపురాణం మాట్లాడితే నీకు 1 గంట 2 గంటలు మాట్లాడేచ్చు. శివుడు వచ్చాడు, విషం తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు, మనం భజన చేసాము, లేచాడని. దేశం గురించి ఎప్పుడు రా మీరు మాట్లాడేది? దరిద్రులారా. ఇది మన యొక్క ప్రశ్న జనాలలో. నువ్వు ఎప్పుడు పొద్దుంతా ఆ ఫాస్టర్, ఏమేస్తుంది నీకు ఆ ఫాస్టర్? నీ భాష అర్థం కాకనే వాడు ఫాస్టర్గా మారాడు. నీ దేవుడు ఎవడు అర్థం కాకనే వాడు బాగా పడుతున్నాడు. 33 కోట్లు దానికి చెప్పాడు. రూపరహితునకు రూపము గల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు
ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి కాళికాంబహం సకాళికాంబ. 65 కోట్ల మంది ఈరోజు సనాతన హిందూ ధర్మవాదులు కుంభమేళలో మునిగొస్తే కూడా ఇంకా మూలం అర్థం అవ్వట్లేదు, మూలం అర్థం కాకుండా చేస్తున్నారు వీళ్ళంతా. నేనేమంటున్నా అంటే ఫస్ట్ మారాల్సింది వీళ్ళు. నేను ఈ మధ్య గొట్టు ముక్కలు అనే గ్రామం పోయిన నారాయణఖేడ్లో, ఎంత పెద్ద శివలింగం అండి తెలుసా అండి? ఇగో ఈ టీవీ కెమెరా స్టాండ్ అంతగా ఉంటుంది లింగమే. దానికి గుడికి కట్టడానికి ఎండోమెంట్ చుట్టూ ఒక సర్పంచ్ పాపం తన జీవితంలో 10-50 సార్లు తిరిగి వచ్చాడు, 50,000 ఖర్చు అయ్యింది. ఆ సర్పంచ్ని ఇబ్బంది పెట్టారు అక్కడ మన అడ్డమైన రాజకీయాలు కలిసి గుడిని 7 సంవత్సరాలు వెనకకి తీసుకొచ్చారు. నేను మొన్న ప్రతిష్టకి వెళితే అరే నాకు సాక్షాత్తు శివుడే అక్కడికి వచ్చి కూర్చున్నట్టు. మన దేవాలయాల్లో మన దగ్గరనే మన అడ్డమైన రాజకీయాలు చేసి ఒకటే కులం ఉంది ఆ ఊర్లో, కానీ 4 రకాల పార్టీల రాజకీయ నాయకులు అడ్డం చేసేసి దాన్ని 8 సంవత్సరాలు లేట్ చేశారు. అదే ఒక చర్చ అయ్యి ఉంటే విత్ ఇన్ 1 వీక్ 2 డేస్ కనీసం 1 yearలో చర్చ అయిపోయేది. మన వల్లే అడ్డం పడుతున్నారు. సో వీళ్ళు సరి కావాలి ఫస్ట్. అంటే ఎండోమెంట్ 30 లక్షలు ఇచ్చింది దానికి. ఎన్ని సంవత్సరాల తర్వాత? 8 సంవత్సరాల తర్వాత. ఎక్కడైనా సమస్య ఉంది అంటే ఎండోమెంటే వచ్చి ఊకే వాళ్ళని ఇబ్బంది పెట్టడు కాదు. అక్కడ ఉన్నటువంటి సామాన్యులకు ఏమర్థమవుతుందండి? ఎండోమెంట్ వచ్చి కూర్చొని చెక్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి ఏం చేయాలో చేయండి, అడగండి. కోర్టు గడిస్తున్నారు ఎండోమెంట్, ఏం చేస్తున్నారు? మా గ్రామంలోనే వీరభద్రస్వామి దేవాలయం ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి భూమిలో ఉండే పాపం స్వామి అడగంగా ఒక 15 సంవత్సరాల కింద ఒక 25 లక్షలు వచ్చింది మాకు అడగంగా. తిరగా అంటే మన డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనం అడగడానికి సంవత్సరాలు బట్టి సంకనాగిపోతుండే ఒక్కొక్కడు. ఎవడు మారాలి? ఎండోమెంట్లు పనిచేసేటువంటి కమిషనర్ కావచ్చు, ఈఓ కావచ్చు, దాని అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, దాని కింద మంది కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, అటెండర్ కావచ్చు. సత్యమైన మార్గాన్ని అవలంబించండి, లేకపోతే రేపో మాపో ఎండోమెంట్ను హిందువులు గుంజుకునేటువంటి అవకాశం వచ్చింది. రేపు మాపం అమలు అవుతుంది కూడా. ఇది ఆలోచన ఇప్పటికైనా చేయండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎండోమెంట్లో ఇంకెవరైతే దరిద్రులకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఎవరైనా ఇతర మతస్థులు ఉంటే వాళ్ళు ఇమీడియట్గా తీసేయండి, లేదా వాళ్ళు పారిపోండి, లేదా ప్రమాదం వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాం మేము. దీనికి ప్రణాళిక సిద్ధమవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే సాయిబాబా గుళ్ళు అన్ని ఎండోమెంట్లో లేవండి, గుర్తుపెట్టుకోండి. ఇది షిరిడి సాయిబాబా ట్రస్ట్ అనేటువంటిది 100 సంవత్సరాల కింద మన హిందువులే తయారు చేశారు, కానీ ఆ ట్రస్ట్ అంతా ముస్లింలది. శ్రీరాముని యొక్క గుడి కడుతున్నామంటే ₹1 కూడా అయోధ్యకి ఇవ్వలేదు వాళ్ళు. అర్థమైందా మీకు? సాయిబాబాను ఎందుకు మొక్కొద్దు అంటున్నారు జనం ఇప్పుడు? నాకు సాయిబాబా మీద కోపం లేదు. సాయిబాబా మన దేవుడు కాదురా అని చెప్తే కూడా వాడు మా దేవుడు అని చెప్పేటువంటి కొండగొర్రెలకి ఈ విషయం చెప్తున్నాను నేను. ఒక దిక్కు క్రిస్టియన్ కాదు అని చెప్తున్నాం, ముస్లిం కాదని చెప్తున్నాం. ఇప్పుడు సాయబులు అంటే బాబాలు అందరిని మొక్కి ఆగమైపోతారని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంటే అటు ఇటు పోలేక ఆగమైపోతున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు సాయిబాబా ఎట్లా మాట్లాడుతున్నారు. మన టీవీ ఛానల్ చూసిన అసలు మీరు అంతే ఒరి పుట్టారా, నవాబులో పుట్టారా? నేను అడుగుతున్నా. ఆనాటి కాలంలో సంకర జాతులుగా ఏల్పాలు చేసి కొంతమంది ఆడపిల్లని హక్కున చేసుకుని వాళ్ళతో పిల్లలు కన్నా జాతులు ఇప్పుడు సాయిబాబాను మొక్కుతున్నారని మొన్న ఆయన అనంగా విన్నాను. మరి అదే కావచ్చు, ఎందుకంటే ఎంత చెప్పినా వింటలేరంటే మరి కారణం అదే అయి ఉంటుంది. మీకు అర్థమైందా? పులి ఎప్పుడు పులిలాగానే ఉంటుందండి, హిందువు ఎప్పుడు హిందువులాగానే ఉంటాడు. వీడు సెక్యులర్ పేరు మీద ఏన్ని మొక్తా, నాకు ఎవరైనా మొక్తా. గంతగరం ఎందుకంటే సాయిబాబా దాకా పోతున్నారు మీరు. పీరీల పండుగ వస్తే దత్తీలు కట్టి బెల్లం కట్టి అడ్డం పట్టి దివ్వు కట్టి వాడిని చెప్పుతో కొట్టించుకుంటాడు, వాడిని వాటిని తెచ్చుకొని ఉంచుకుంటే నోట్లో ఇంచుకొచ్చుకుంటారు. మసీద్ చిన్న దగ్గరల దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలకు దిష్టి మంత్రాలు వేస్తున్నారు. ఈ దరిద్రులు ఆ పిల్లలని అరే వీడు కాదు చిన్నపిల్లల నోట్లో కూడా ఇంచుకొచ్చుకుంటున్నారు. వీళ్ళు ఎవడు మారాలి? వీళ్ళ గురించి ఎవడు మాట్లాడాలి? అందుకనే పురోహితులు పండితులు ఆ మంత్రాలు ఏవైతే నేర్చుకోండి. ఏ మంత్రం మీకు తెలియని మంత్రం కాదు, కానీ మీకు చేతనైతేలే. ఉన్న ఊళ్ళో ఉన్న గుడిలో పంతులు ఉండడు. హైదరాబాద్లో మంచిగా ఉంటే ఆ గుడి కడవే మంగళారతి ఇస్తాడు పంతులు. మరి ఆ గుడి ఎవడు రక్షించాలి? ఆ గుడిలో ఎవడు రక్షించాలి? వేరే కులస్తులు వచ్చి పురాయితం చేయడానికి లేదు, నువ్వు ఉండవు, మరి ఎవడు చేయాలి? కేవలం అభిషేకాలు సంవత్సరికాలు లేకపోతే వార్షికోత్సవాలు అయినప్పుడు మాత్రం డబ్బులు వేసుకోవడానికి వచ్చిపోతారు. మరి మిగతా టైంలో ఎవరు చేయాలి? అక్కడ ఒక వ్యవస్థ తయారు చేయాలి. మీరు ఆ విగ్రహాన్ని చేసిన శిల్పిని రానియరు. ఈ దేశంలో ఒక విషయం చెప్తానండి, వెంకటేశ్వర స్వామిని మొక్కేటప్పుడు ఫస్ట్ వెళ్ళేది ఎవరండి? ఒక గొల్ల జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఫస్ట్ మంగళారతి ఇస్తారు, బాగుంది. తర్వాత బీబీ నాంచారమ్మ పేరు మీద ముస్లింలకు ఆడ స్థానం ఉంది. ఇంకెవరికి ఉందండి? ఇంకెవరికి ఉన్నది? ఇంకా 2-3 జాతులు ఉన్నాయి. తర్వాత బ్రాహ్మణుడు వెళ్తాడు. ఓకే. మరి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో తయారు చేసినటువంటి శిల్పం ఎవడు చేశాడు?
బ్రాహ్మణుడు చేశాడా లేకపోతే ఈ గొల్లాయన చేశాడా? అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ కాదు, సత్యం చెప్తున్నా. ఒకటి అడుగుతాను నేను ఒకటి అడుగుతాను, ఎవరు చేశారు అసలు అది? మరి ఆ విగ్రహాన్ని చేసిన వాడికి విగ్రహాన్ని చెప్తున్నా. చేసేవాడు చేస్తాడా? ఎవడెవడు చేస్తాడా? తిరుపతిలో ఉన్నటువంటిది వెంకటేశ్వర స్వామి విగ్రహమే కానే కాదు, అది ఒక అమ్మవారి విగ్రహం, ఒక బుద్ధుడి విగ్రహం అని చెప్తున్నారు. నేనేమంటున్నా స్వామి, అది బుద్ధుడి విగ్రహం కాదు, అది అమ్మవారి విగ్రహం అని కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. వెనక వెంట్రుకలు ఉన్నాయని, చిన్న విగ్రహం తర్వాత ఇంకో విగ్రహం ఉంది అని చెప్పారు. అది ఎంతవరకు నిజం అనేది అక్కడ ఉన్నటువంటి రోజు నిత్యము అభిషేకాలు చేసేటువంటి, కైంకర్యాలు చేసేటువంటి పెద్ద పెద్ద పిలక జుట్టు పెద్ద చెప్పాలి, లేదా ఈవో చెప్పాలి, లేదా చైర్మన్ చెప్పాలి, లేకపోతే మేమే తిరుపతికి మేమే మొట్టమొదటి చైర్మన్ అని చెప్పేటోళ్ళు చెప్పాలి. మనం కట్టాలండి, మనకి కడపనే ఎవరు ఆడనీయడు. అర్థమవుతుందా నీకు? ఆ విగ్రహాలను ఇప్పుడు అక్కడ ఉన్న శిల్పాన్ని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిచాడని చెప్తున్నాం, సంతోషమే, శిల్పమే కదా. సరే ఆ శిల్పం మాట ఇచ్చి పెడదాం. ఇప్పుడు ఎన్నో శిల్పాలు ఉన్నాయి కదా, మరి ఆ శిల్పాలన్నీ ఎవడు చేశాడు? శిల్పం చేసేవాళ్ళు కదా. మరి శిల్పం చేసేవాడు ఫస్ట్ పూజ చేస్తాడా లేకపోతే ఈ కొండ గొర్రెలు చేస్తాయా? శిల్పం చేసినోడే చేయాలి. ఇప్పుడు చెప్పండి సమాధానం. ఆర్టీసీలో 50 సంవత్సరాలు పనిచేస్తే బస్ పాస్ భార్యకు భర్తకు ఫ్రీ. కానీ ఇక్కడ ఇంకో ట్రైన్ లో వినండి, ట్రైన్ లో పనిచేసే వాళ్ళకి ఫ్రీ రైల్వే టికెట్. మరి దేవాలయం నిర్మాణం చేసేవాడికి, దేవాలయం కట్టిన వాడికి ఏమైనా ఫ్రీ ఉందండి? వీటి కూడా టికెట్ కొనుక్కొని పోతున్నాడు. ఈ ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా ఆలోచించి చేసిందా? శిల్పాన్ని తయారు చేయడం ఒక ఎత్తు, ఆ శిల్పానికి ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒకటి ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ విగ్రహం చేసేవాడికి వెళ్ళి ప్రాణ ప్రతిష్ఠ ఎవడో వచ్చి టైంకి వచ్చి పంచ కట్టుకొని వచ్చేవాడికి ఏం తెలుస్తుంది? నాకు ఇప్పుడు నాకు ఇంతో అంత జ్ఞానం ఉంటేనే కదా దాని ఆకారం ఎంత ఉండాలి, చెయ్యి ఎంత ఉండాలి, కాలు ఎంత ఉండాలని, కాళ్ళ కింద చేల కింద సంకలో పెట్టుకొని దాని మీద ఎక్కి కొడతా విగ్రహాన్ని. నాకు తెలియని ప్రాణప్రతిష్ఠ ఎక్కడిది? ఉన్నది నీకు ఒక్కదే ప్రాణం కదా, నీ ప్రాణంలోకి ఇళ్ళ వస్తుంది దానిలో. ఆ సూత్రం ఎవడు? శిల్పశాస్త్రం ఉంది. శిల్పశాస్త్రం ఎవరిది? అది విశ్వబ్రహ్మ సాంప్రదాయం. మరి వాళ్ళకు మొదటి పూజ వాడు చేయాలి కదా, మరి వీళ్ళు ఎట్లా చేస్తారు? నేను కాదు, ఇది నీకు రొటేషన్లో అడుగుతున్నా, నేను చెప్తున్నా. అర్థమైందా నేను చెప్పింది? ఆలోచన చేసుకోండి. హాతీరామ్ బాబు మఠం, హాతీరామ్ ఉన్నాడు, స్వామితోని పాచికలు ఆడాడని ఆయనకు మఠం ఉంది. ఇప్పుడు ఆ మఠానికి కూడా గుంజేసుకుంటుంది అనుకో. హాతీరామ్ ఎవరు వారు? వారు ఏ సాంప్రదాయం? వారు లంబాడి సాంప్రదాయంలో వచ్చారు పాపం. ఆనాటి కాలంలో దేవునికి దగ్గరగా ఉండి ఆయన స్వామికి సేవకృతులు చేశారండి. నేను ఏమంటున్నా, స్వయంభూ అనేటువంటిది ప్రపంచంలో ఉంటే అది విశ్వకర్మ శిల్పి తయారు చేసిందే. అర్థమవుతుందా? నేనున్నానండి, ఇప్పుడు నరసింహస్వామి గుట్టలో శిల్పం చెక్కాడు ఎవరు? ఓ శిల్పిని తీసుకొచ్చి చెక్కించుకొని మొక్కుకున్నాడు. అక్కడ యాగంటి, అక్కడ యాదగిరి అనేటువంటి ఒక ముని కిందన ఎక్కారు, కింద అంతా జనం ఎక్కువయ్యారని పైకి పోయాడు స్వామి, పైన కూడా యాత్ర సాగుతుంది. కానీ అక్కడ శిల్పికి ఉందా? అంతెందుకండి, అంత పెద్ద గుట్టి కట్టారు. అక్కడ వేలు గారు ఉన్నారు శిల్పి, ఆయన మొన్న అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు ఏదో వచ్చింది, పద్మభూషణ్ అవార్డు ఏదో వచ్చింది. అక్కడ ఆనంద్ వేలు, ఆయనకి ఇప్పుడు టీటీడీలో సంస్థానంలో ఇచ్చారు. విశ్వకర్మ సాంప్రదాయంలో పుట్టాడు ఆయన. ఈయన నిత్యంగా పూజారిలో మొట్టమొదటి పూజారి విశ్వకర్మ అనే ఎందుకు, విశ్వబ్రహ్మ అనే ఎందుకు చెప్పడం లేదు? ఎవడు దీనికి అడ్డం పడుతున్న? గాడిద ఎవడు? గుర్రం ఎవడు? ఈ దరిద్రుడు ఎవడు? ఇప్పుడు ఒక గొల్ల జాతికి చెందిన వాడు పాలు పోసిన కారణంగానే వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ మంగళారతి గుడి తీస్తున్నప్పుడు వీళ్ళకి ఎందుకు లేదని వీళ్ళు ఎందుకు అడగడం లేదు? ఇది సనాతన, వాళ్ళు హిందువులే కదా. విశ్వకర్మ అనేటువంటిది హిందూ సాంప్రదాయమా, ముస్లిం సాంప్రదాయమా, క్రిస్టియన్ సాంప్రదాయమా? హిందూ సాంప్రదాయం. మరి ఎవడు అడగాలి దీన్ని? హిందువులే. ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ అడగాల, అది పెట్టాలి. స్వామి ఇప్పుడు అలా చూసుకుంటే మీరు చెప్పినటువంటి ఏదైతే ఇప్పుడు ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ అండ్ కర్త, కర్మ, క్రియ, ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు గొర్రెలు, కొండ గొర్రెలు మీరు మాట్లాడారు. సో మీకే ఇట్లా అవమానాలు జరిగి మీరే ఇంత తట్టుకోలేకపోతున్నారే, సాధారణమైనటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు చెప్పిన ఆ గుడులకి వెళ్ళి అక్కడ అవమానాలు జరిగి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత పరమతాలు అంటే అన్యమతాలలో జాయిన్ అవ్వడం, అవును, దానివల్ల కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది కదా. ఇంకా ఇక్కడ చెప్పాలంటే కల్వరీ టెంపుల్ అధినేత ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మియాపూర్ దగ్గర మెట్రో దగ్గర ఉంది అదే. అవును. సో ఆయన చెప్పేది సతీష్ కుమార్ గారు ఏమంటున్నారంటే, సంవత్సరానికి నెలకు 3000 మంది నేను మారితే ఏం పీక్కోండి అని అన్నారు అని చెప్పి ఒక మాట బయటకు వచ్చింది. సో దాని గురించి మీరేం చెప్తారు? నేనేమంటున్నానంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన వాక్యం, మతము మత్తు గూర్చు మార్గము కారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహంస కాళికాంబ. మతము అనేటువంటిది మత్తు పదార్థం లాంటిది అన్నాడు. ఇది కృష్ణుడు అనలే, రాముడు అనలే. ఎందుకంటే కలియుగంలో వీరబ్రహ్మేంద్ర స్వామి నవాబుల టైంలో ఉన్నాడు, బ్రిటిష్ టైంలో కూడా ఉన్నాడు.
ఆయనకు తెలుసు 1600 సంవత్సరంలో వ్యక్తి ఆయన, అప్పుడు నవాబుల టైం. ఆ టైంలో అతను ఉన్నాడు కాబట్టి అతను ఏం చేశాడంటే ఈ మతాల గురించి, మతాలు మారే వాళ్ళ గురించి మాట్లాడాడు. అప్పుడు అంటే బలవంతంగా మత మార్పిడి జరిగిన రోజులు కొన్ని అయితే, ఇప్పుడు ఎవడో గుడి దగ్గర అవమానించాడనో, లేదా గుళ్ళో పూజారి అవమానించాడనో, లేదా గుళ్ళో సర్పంచి అవమానించాడనో, లేదా గుళ్ళో కొంతమంది విరాళాలు ఇచ్చిన వాళ్ళు రావద్దని చెప్పారనో కొంతమంది కోపంతో మతం మారుతున్నారు. అది తప్పని నేను అంటున్నా. ఎందుకంటే ఇలా మీరు యాదగిరిగుట్ట ఉండి మీది ఏ కులం అని అడిగి గుళ్ళో దర్శనం ఇవ్వడం లేదు. జస్ట్ తిరుపతి ఉండండి, మీ ఆధార్ కార్డు తీసుకొని ఒకసారి దర్శనం వెళ్ళమంటున్నారు, కానీ ఆధార్లో నువ్వు ఏ కులవస్తుడు, నువ్వు ఈ కులస్తుడి గుడి రావద్దని చెప్పడం లేదు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. కానీ ఇప్పుడు కూడా మారుతున్నటువంటి ఏవైతే మత మార్పు మారుతున్నటువంటి హిందువులు ఉన్నారో వీళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, 57 దేశాలు వాళ్ళకు ఉన్నాయి, 127 దేశాలు వీళ్ళకు ఉన్నాయి. మనకు ఒక దేశం కూడా దిక్కు లేదు. మళ్ళీ ఈ దేశంలో కూడా దరిద్రము తయారవుతుంది. ఓ పక్క మతం పేరు మీద దేశాలు ఇస్తే కూడా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇస్తే కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడే బతుకుతున్నటువంటి వాళ్ళ వల్ల ఒక ప్రమాదం అయితే, హిందువులలో ఉండి ఆ యొక్క ఎవడో ఒకడు అవమానించాడని తన ధర్మాన్ని, తన దేవుణ్ణి, తన కులాన్ని వదిలేసి మత మార్పిడికి గురవుతున్నటువంటి వాళ్ళ గురించి నేను ఒకటే చిన్న సందేహం చెప్తున్నా. నీ కలవరి టెంపుల్ సతీష్ రేపు వీళ్ళని ఏం రక్షించలేడు. ఆ ఎడారి మతంలో పుట్టినటువంటి అలేలియా అనేటువంటి ఆ ఏదైతే ఆ జెరూసలేంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు కూడా ఎవరిని రక్షించలేడు. ఎందుకు అంటే తనను తాను రక్షించిన వాడు వీళ్ళని రక్షిస్తాడు. సింపుల్ కొటేషన్, ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు శివుని తీసుకున్నావు అనుకో, భక్తుల కోసం విషం తాగాడు, శివరాత్రి జరిగింది, సంతోషం. కొండనెత్తుకొచ్చాడు చిటికల మీద కృష్ణుడు చిన్న కార్యక్రమం కోసం. ప్రాణం పోతుందంటే సంజీవిని పర్వతం ఆంజనేయ స్వామి గురించి మాకు తెలుసు. కానీ తను మొరలు కొడుతుంటే కూడా రక్షించుకోలేని యేసుక్రీస్తు వీళ్ళని రక్షిస్తాడు అనుకోవడం వీళ్ళ భ్రమ. అది రక్షిస్తాడని చెప్పడం వాళ్ళ భ్రమ. ఈ భ్రమలో బతికేటువంటి ఈ గొర్రెలందరూ కూడా రేపు ఫ్యూచర్లో ఆలోచించుకోవాలని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. అది మతము మత్తు కూర్చు, అది మత్తు లాంటిదే, మత్తులాగలికి వెళ్ళకమన్నాడు. మత్తు కూర్చు, మార్గమ్ము కారాదు, అది మార్గం అనుకోవద్దు అన్నాడు. మార్గమ్ము కారాదు, తోడేలగుట మంచి త్రోవ కాదు. తోడేల్లాగా ఎవడైతే ఈ పాస్టర్లంతా తోడేల్లాగా తయారై ఈ సామాన్యమైనటువంటి తిండికి లేనటువంటి గుడిగల దగ్గరికి వెళ్ళి, లేదా నాయకుల దగ్గర కొంతమంది దగ్గరికి, అరే నువ్వు నాయకుడి, నువ్వు రెడ్డివి, నువ్వు రాజువి, నువ్వు కమ్మవు, నువ్వు కాపువి, నువ్వు బ్రాహ్మడివి, నువ్వు మారితే నువ్వు రేపు పొద్దుగా నీవు రాజు కావచ్చు, నా దగ్గర ఇంతమంది మతపరమైన గొర్రెలు ఉన్నాయి, నీకు వీళ్ళను ఓటింగ్ చేపిస్తాను, వీళ్ళకి మారు అని వాళ్ళను ఆ ఆశతో ఈ యొక్క నాయకులందరినీ మార్చేటువంటి నాయకులందరికీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ యొక్క వాక్యం ఇచ్చాడు. అందుకే వాడు 3000 మంది అయినా 30,000 మందిని మార్చినా, అరే ఇటువంటి పాస్టర్లు 1,00,000 మంది తయారు కావచ్చు, కానీ లక్ష్యం ఏందో తెలుసా? ఈయన రేవంత్ రెడ్డి గారి కులకరణలో క్రిస్టియన్సే లేరు ఈ రాష్ట్రంలో అని చెప్పారు, రైట్? మరి వీళ్ళందరూ ఉన్నట్టా లేనట్టేగా. మరి లేనప్పుడు ఈ సతీష్ ఎవడు, ఈ కల్వర్ ఎక్కడిది, ఈ కొండగుర్రల బ్యాచ్ ఎక్కడిది? రేపు హార్వెస్టింగ్ డైరెక్ట్ యోగి గారి లాగా ఒక్క సీఎం ఇక్కడ తయారయ్యండి అనుకో, ఒక యోగి ఈ రాష్ట్రాన్ని వెళ్ళేటోడు. అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో పెట్టిన కల్వరి టెంపుల్ ఇమ్మీడియట్గా ఒక గార్డెన్గా మనం ఉన్నావు. పరదేశంలో చాలా మంది చర్చీలన్నీ కూడా అమ్మకానికి పెట్టారని. అమ్మకానికి కాదు, వీటిని మొత్తని మేమే గార్డెన్గా తయారు చేసే పరిస్థితి రేపు హిందువులకు వస్తుంది. ఇది యథార్థమైన విషయం. అలాగే మతాలు మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు? తిండికి లేనికి తిండి ఆశ చూపిస్తున్నారు, డబ్బు లేనప్పుడు డబ్బు ఆశ చూపిస్తున్నారు, బట్టలు లేనప్పుడు బట్టల ఆశ చూపిస్తున్నారు, సంతానం లేకపోతే అరే నాకు తెలిసిన ఒక పాస్టరు తను మతం మారి తన అల్లుడిని చేసుకున్నాడు. అల్లుడు పాస్టరు ఆ బిడ్డకి ఇప్పటిదాకా పిల్లలు కాలే. శేరిలింగంపల్లి నెహ్రూ నగర్లో సర్వేశ్వరరావు అని ఉంటాడు అతనికి అల్లుడు. మరి పాస్టర్ ఇంతమందిని పిల్లలు పుట్టిస్తున్నారు, కొబ్బరి నూనె పుట్టించి, మరి ఒక పాస్టర్కే పిల్లలు అవ్వట్లే. మరి ఈ జెరూసలేంలో పుట్టినప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? పుట్టియాలి కదా రాత్రి. మరి ఇంతమంది పాస్టర్లు ఉన్నారు కదా, అమ్మాయికి ఒక్కరికైనా పుట్టియాలిగా, ఎందుకు పుట్టిట్లే నేను అడుగుతున్నా. రైట్? కొబ్బరి నూనె చూస్తేనే రాగాలు పోయినప్పుడు, లేకపోతే పాస్టర్లే రాళ్ళు తీసినప్పుడు, మరి ఈ యొక్క డాక్టర్లు ఎంబీబీఎస్ ఎందుకు? గడ్డి పీకడానికి వీళ్ళంతా. అర్థం చేసుకోండి. అందుకనే నేనేమంటున్నా, మాయా మంత్రము తంత్రం అంటే నీ మనస్సును కంట్రోల్ చేయడమే. ఇట్లా నీళ్ళు తెలంగానే పడిపోతుండ్రు. అవును, నేనేమంటున్నా అట్లా పడిపోయేటోళ్ళు మరి వీళ్ళ సంగతి ఏంది అని అడుగుతున్నా. అంటే ఈ స్వస్థత సభలు స్వామి మీరు అవన్నీ తప్పుగా. స్వామి స్వస్థత అంటే ఏమిటి? ఎవరికైనా రోగం ఉంటే కొడగొట్టేది స్వస్థత, కానీ ఆల్రెడీ మంచిగా ఉన్నోనికి రోగం తెచ్చేది స్వస్థత ఎట్లయితుంది? వాడు మంచిగా వచ్చిండే యాక్టింగ్గా. నేను ఒక చిన్న జోక్ చూసిన, నీళ్ళు తెలంగాణ ఎగిరిపోయి అడ్డం పడ్డారు. ఒక పిల్ల ఉంది అక్కడ. ఈ పెద్ద పాస్టర్ ఆ పిల్ల మీద చేయబెడితే ఆ పిల్ల ఏం పడతలేదు, ఎందుకంటే ఈ అవలగాడని తెలుసు దానికి, ఇది మంత్రమే లేదని తెలిసింది కాబట్టి ఆ పిల్ల అక్కడే ఉంది. మరి అదెందుకు పడలేదు అడుగుతున్నా. మీకు అర్థమవుతుందా?
ఆ పెద్ద పిల్లలకు వీడు ముందు చెప్పిండు ఇట్లా ఎగురండి గాడులాగా గుర్రలాగా పడండి రా అని చెప్పిండు, బాగుంది. కానీ ఆ చిన్న పిల్ల కూడా తల బిడ్డనే, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ బిడ్డనే అమ్మాయి. మరి పాస్టర్ దాని మీద చేపెట్టినప్పుడు ఆ పిల్ల కూడా వెంటనే పడాలిగా. ఆ వీడియో ఇప్పుడు షేర్ ఉంది, మీకు కావాలంటే మార్కెట్లో చూసుకోండి. దీనికి ఎవడు సమాధానం చెప్తాడు? ఇప్పుడు మీ దొంగతనాలు దీనిలో అర్థమైపోయినాయి కదా. ఈ మధ్య చాలామంది హిందువులలో ఏం చేస్తున్నారు, శిగాలు ఉన్నాయని ఒకడు, శిగాలు లేవని ఒకడు, ఆ జ్యోతిష్యం వేస్ట్ అని ఒకడు, గురువులంతా పనికి మాలోడను. అరే గురువులలో గురువు అంటే ఏంటిది? అజ్ఞానాన్ని తొలగించేవాడు. అజ్ఞానాన్ని పెంచేటోడు గురువు ఎట్లయితాడు? కరెక్ట్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి రుద్రాక్షలు బాలనాగమ్మ సినిమాలో వాడి దగ్గర ఉంటాయి, మదరగాడి దగ్గర. అవును, సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ మెడలో ఉంటాయి. గుళ్ళో ఉన్న పూజారి మెడలో కూడా రుద్రాక్షలు ఉంటాయి, స్వామిజీలో కూడా రుద్రాక్షలు ఉంటాయి. నాకు బండి ఇచ్చారండి, 150 కిలోమీటర్ స్పీడ్ పోయే బండి. మందు తాగినోడికి ఆ బండి ఇస్తే ఏమైంది? ఆడు 150 నుంచి ఇంకెక్కువ వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా 190కి వెళ్ళిపోతాడు పైకి. 90 నుంచి 190కి వెళ్ళిపోతాడు. అదే గుళ్ళో ఉన్న పూజారి ఏం చేస్తాడు, 90ని 100 చేసుకొని హ్యాపీ అక్కడే బతుకుతాడు. అదే గురువు ఏం చేస్తాడు, 90ని 200% ఎక్కువ చేస్తాడు, చేసి అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఇప్పుడు ఈ రుద్రాక్ష అందరికి ఒకటే, ఆ బైక్ కూడా అందరికి ఒకటే. క్రిస్టియన్ అదే బైక్ వాడుతున్నాడు, ముస్లిం అదే వాడుతున్నాడు, హిందూ అదే వాడుతున్నాడు. కానీ ఎవడైతే పనికిమాల స్పీడ్లో పోయి పనికిమాల ఏషియాలు వేస్తున్నాడో, పనికిమాల ఆగం చేస్తున్నాడో ఈ దేశాన్ని, ధర్మాన్ని, వాళ్ళు మాత్రమే తొందరగా పోతున్నారు. అసలు మీరు ఒకటి అర్థం కావట్లేదు స్వామి, మీకు మీరు వాడుతున్నటువంటి సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరు? ఒక క్రిస్టియన్. మీరు వాడుతున్నటువంటి కార్ అయినా బైక్ అయినా ఏదైనా సరే కనిపెట్టింది ఒక క్రిస్టియన్ అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే జనం అనుకుంటున్నారా? అసలు వచ్చిందే అది. ఆ దరిద్రులకు కూడా నేను సమానం చెప్తా. 2025 సంవత్సరాల క్రితం మంది ఎవడున్నాడు, ఏ దేశస్తుడు ఉన్నాడు ఈ దేశంలో? అప్పుడు క్రిస్టియన్సే లేరు కదా. అప్పుడు ఏ అడ్డగాడిది ఉన్నది? ఈ గాడిదలు ఉన్నాయి. అప్పుడు అంతకుముందు పుష్పక విమానం ఉంది. మా గుళ్ళ మీద చెక్కి చూడండి, కంప్యూటర్ కొట్టినట్టు ఆధారాలు ఉన్నాయి, సైకిల్ తొక్కినట్టు ఆధారాలు ఉన్నాయి, పుష్పక విమానాలు ఉన్నాయి. త్రేతాయుగంలో రావణ బ్రహ్మ ఇంద్రుడి యొక్క పుష్పక విమానం తీసుకుపోయినట్టుంది. స్వర్ణ లంక ఉన్నది. అప్పుడు కూడా అంతర్జాలం ఉన్నది. అప్పుడు కూడా రాక్షసులను రాముణ్ణి బంధిస్తే దూర్పణగా చూపించింది. మరి అప్పుడు లేదా ఇంటర్నెట్? ఎవడరా మీరు అంతా యాడికి పుట్టిరు, ఎవడిని పుట్టిరు? ఇంటర్నెట్ కనిపెట్టింది కూడా వాళ్ళే. నేను అదే చెప్తున్నా స్వామి, ఇంటర్నెట్ ఎన్నడో ఋషుల దారినే ఉన్నది. ఈ కొండగొర్ర నిన్నమ్మని వేషం వేసుకొని వీడి పేర్లు మార్చుకున్నంత మాత్రాన నాలెడ్జ్ పోతుందా? అర్థమవుతుందా? నొలి జట్టు చచ్చినా మూలంబు చావదన్నాడు. మీరు ఏ ప్రపంచంలో ఎక్కడ పొక్క తీసి, ఎక్కడ రంధ్రం తీసి, ఎక్కడ మీరు తీసినా అక్కడ వెళ్ళేది చర్చి కాదు, మసీద్ కాదు, శివలింగమో విష్ణుదేవుని విగ్రహమో, లేదా జింకనో, లేకపోతే ఎద్దో నందే వస్తుంది. ఇప్పటికీ ప్రపంచ దేశాలు అన్నింటిలో చెప్తున్నా నేను, మొట్టమొదటి జీవి టిబెట్లో పుట్టిందని మనకు ఆధారం. ఇప్పుడు టిబెట్ మన దేశంలో లేదు, చైనా కూడా గుంజుకపోయాడు. మన గొర్రెలన్నీ నిద్రపోయినాయి. పాకిస్తాన్ మన కళ్ళ ముందే పోయింది 1947లో. ఆఫ్ఘనిస్తాన్ మన చేతులకే పోయింది. బంగ్లాదేశ్ మన దగ్గరికి వెళ్ళిపోయింది. ఇవాళ మణిర్మార్ బర్మా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మనం నిద్రావస్థలో ఉండడం వల్ల పోతున్నాయి. ఎవడన్నా అన్నాడు అనుకో, వాడు నేను వింటున్నా, కొన్ని గొర్రెలు అంటున్నాయి మేము సెల్ ఫోన్ వాడొద్దని. అరే నువ్వే వాడరా, నిన్ను కనిపెట్టిందే మేము, నిన్ను తయారు చేసిందే మేము నిద్రలో పోవడం వల్ల మీరు దరిద్రం తయారైంది. సింపుల్గా ఈ కెమెరాలని అప్పుడు లేవా? ఈ కెమెరా లేకుండానే దాన్ని ఏమంటారు తెలుసా? దివ్య నేత్రము అంటారు. ఆకాశవాణి అంటే ఫోన్. ఆనాటి కాలంలో ఏదైనా జరిగితే ముందే చెప్పేది పసిగట్టి, పంచభూతాల నుంచి అది వచ్చేది. ఇప్పుడు మనకు జేబుల్లోకి వచ్చింది కాబట్టి మనకు అహంకారాలు ఎక్కువయి మేమే చేసాము, మీరు చేసింది ఏం లేదు, ఎండుక కూడా లేదు. కనీసం ఈ ఊడిపోయిన ఎంటికను మళ్ళీ నెత్తికి అతుకు పెట్టుకున్నాను ఏమన్నా. ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో మేమే గొప్పలమని చెప్పేటోళ్ళను ఊడిపోయిన ఎంటికను తిరిగి మళ్ళీ దానికి నెత్తికి అంటు పెట్టుకోనండి. ఏమంతుని కాదు, మళ్ళీ వాడు ఏదో సౌరం తయారు చేసిందే తప్ప వానికి అంత సినిమా లేదు. అందుకే నేను ఏమంటున్నా, పోయిన ప్రాణాన్ని కూడా బయటికి తీసుకొచ్చాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. తెలుసా మీకు? పిచ్చిరెడ్డి అని పెదకుమర్ర గ్రామంలో తన కళ్ళ ముందే శవాన్ని తీసుకెళ్తుంటే వాడు బతికాడాయా బాబు, చావలేదు, ఇంకా 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతికేదని, పిల్లలు కలిగిందని లేపాడు అంటే మంత్రంతో. దీని గురించి ఒక చిన్న నానుడు కూడా ఉందండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే శవాన్ని బతికించడం జరిగిందన్నారో అది మా యేసు కూడా చేసాడు అనేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏసే చచ్చిపోయాడు, మరి ఏసే ఎవడు బతికించాడా? నీకు అర్థం కదా చెప్తే. ఏసే కుక్క సాగు చచ్చిపోయాడు అనేది సినిమా నడుస్తుంది, మీరే చూపించారు. అవును, కానీ దానికంటే ముందు ఆయన బతికించారు కదా. ఎవరిని? లాజరస్ అని ఒక ఆయన. నేను ఒకటే చెప్తున్నా, యేసుక్రీస్తు లాజరస్ను బతికించినప్పుడు మీరు యేసుక్రీస్తు తనను రక్షించుకోవాలి కదా. అంటే ఫ్యాషన్ అట్టేగా. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకరిని రక్షించాడని చెప్తున్నా, కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి సానుగా అందరి ముందు సమాధి తవ్వుకొని శవాన్ని తవ్వించుకొని అందరికీ కాలజ్ఞానం చెప్పి స్వయంగా నేను పలానా సంవత్సరంలో వస్తాను, మళ్ళీ నా మాటలకు నా శక్తికి ఇప్పటికి తగ్గింది, మీకు చెప్పాను, మిగతాది ఇది నడుస్తుంది, నేను వచ్చేదాకా, నేను వచ్చే వరకు నేను వస్తానని చెప్పాడు. రైట్? అవునా కదా? అంటే
రాముడు ఉన్నాడు, ఎందరితోనూ యుద్ధం చేశాడు, ఆయన ఎక్కడ? అతను కూడా అర్పితమయ్యాడే తప్ప అతన్ని కూడా చంపలే. మీరు ఆలోచించాడు, శ్రీకృష్ణుడు తనకు తానే అర్పితమయ్యాడు, రైట్? అవునా కదా? కాదు, అది బొటన్ వేలుకి బాణం తగిలి బొటన్ వేలికి బాణం తగలడం అంటే చంపినట్టు కాదు కదా. బొటన్ వేలికి బాణం తగిలి చనిపోతారా? మనం ఇప్పుడు బొటన్ వేలి దగ్గర చనిపోతామా? తను సమాధిలోకి వెళ్ళాలనుకున్నాడు, ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళాలంటే ఏదో ఒక కారణం ఉండాలి. నువ్వు ఈ వీడియో రికార్డ్ చేయాలంటే ఒక కారణం ఉండాలి. ఊరికి జీవితకాలం ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు వీరప్రవేశ కారణం ఏమన్నాడు తెలుసా? నేను ఎవరితో నా పాడని మోయించుకున్నామో, నన్ను తీసుకెళ్ళిన స్వామి నేనే సమాధి చేశానని చెప్పుకునే సినిమా నేను రానియా, బతికుండగానే సజీవంగా నేను లోపలికి వెళ్తానని చెప్పాడు. మరి అప్పుడు నవాబులు ఉన్నారే, రాజులంతా, మరి నవాబులు వచ్చి నువ్వు తావడానికి లేదు, ఇప్పుడు నేను సమాధి అవుతానంటే ఇప్పుడు ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇమీడియట్గా అరెస్ట్ చేస్తుంది. అప్పుడు నవాబులకి చుక్కలు చూపించాడు కాబట్టి మూసుకొని కూర్చోండి ఒక నవాబు. అర్థమైందా? సజీవంగా సమాధి అయ్యాడు. సజీవ సమాధి అంటే ఈ ప్రపంచంలో ఒకటే ఉంది, అది వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా. ఇంకా మిగతా వాళ్ళందరూ సజీవంగా అయ్యారో తర్వాత అయ్యారో నాకు తెలియదు. కానీ ఈరోజు పుట్టగొడుగులల్లా ఒక మసీదుల దగ్గర, చర్చి దగ్గర ఇవన్నీ వెలుస్తున్నాయి. వాళ్ళంతా జడ్జిమెంట్ డే రోజు యేసుక్రీస్తుని వీలు పెడుతున్నారు, జడ్జిమెంట్ డే రోజు అల్లా మహమ్మద్ ప్రవక్తాడని వీలు పెడుతున్నారు. హిందువులు కూడా అట్లే తయారయ్యారు. వీళ్ళు కూడా కొంతమంది కాల పెడుతున్నారు, కొంతమంది పూడ్చుతున్నారు. కానీ వేదం ఏం చెప్తుందంటే భస్మాంతకం శరీరం, అంటే శరీరం నశించిన వెంటనే దాన్ని అంటిపెట్టి దాన్ని భస్మం చేసేయమన్నది. మిగిలిన ఏమైనా బొక్కలు బోనాలు ఏమైనా ఉంటే నదుల దగ్గర లేని వాళ్ళు భూమిలో బాధ పెట్టమన్నది, లేదా మిగతా వాటిని తీసుకెళ్ళి నదిలో వేయమన్నది. నదిలో వేస్తే అరుకుంటారు కూడా కరిగిపోతాయి, అలా కాల్షియం ఉంటుంది కాబట్టి ఇలా చెప్పింది. దీన్ని అనుభవించని అర్థం చేసుకునే హిందువులు, అర్థం చేసుకునేటువంటి ఇతర మతాలు, ఈ దేశంలో సమాధుల పుట్టలు ఎక్కువైనాయి. హైదరాబాద్లో బోయినపల్లి మూలవి చూడండి, మొత్తం సమాధులే. నడి సిటీలో సమాధులే, రామ్నగర్ దగ్గర సమాధులే. నేను ఏమంటున్నా, పల్లెలు పట్టణాలు అయితే అన్నారు, ఇప్పుడు అన్ని పల్లెలని పట్టణాలు కూడా వాళ్ళకి వచ్చినాయి. నేనేమంటున్నానంటే ఈరోజు సమాధుల మీదుగా దేవాలయాలు కట్టారు, అపార్ట్మెంట్లు కూడా కట్టారు. ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఒక దేశం హిందూ రాష్ట్రంగా అయితే అసలు హిందువులయ్యి, ముస్లింలయ్యి, క్రిస్టియన్లయ్యి మొత్తం సమాధులు బిగారు. మొత్తం బీకేసి హార్వెస్టింగ్ చేసి ఇవన్నీ తీసుకుపోయి మొత్తం క్లోజ్ చేసి పడేశారు. జనావాసాలు ఉన్న దగ్గర శాస్త్రం చెప్తుంది, జనావాసాలు ఉన్న దగ్గర శ్మశానాలు, కటిక షాపులు, మంగళ షాపులు, ఇలాంటి షాపులు జనాలకు మధ్యలో ఉండొద్దండి, ఊరు అవతలు ఉండేవి ఇప్పటికీ. ఎందుకంటే వాటి ద్వారా ప్రమాదాలు వస్తాయి. ఇప్పుడు అన్ని ఇంటి పక్కనే పెట్టుకుంటున్నారు, సావడానికి కూడా రెడీ ఉన్నారు. కరోనా లాంటి రోగాలు రావడానికి కూడా కారణం అదే. ఇంకోటి, సమాధులకు మొక్కే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎటువంటి సమాధులు? చచ్చిపోయిన సమాధిలో మొక్కే వాళ్ళు ఎక్కువయ్యారు. సజీవ సమాధులు మొక్కే. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠానికి ఎవడన్నా పోరంటే వాడు పోడు. ఎందుకో తెలుసా? వాడికి అటు పోనీయదు శక్తి. చచ్చిపోయిన దర్గాలకు పోయి రోజు మొక్తుండు. ఇక్కడ జాంగిరి పీర దర్గా పోతుండు, అక్కడ రొట్టెల పండుగ కడప దగ్గర అక్కడ మొక్తున్నారు. మొన్ననే మొక్కాడు కదా చిరంజీవి కొడుకు అయ్యప్ప స్వామి మాలేసుకొని, తను ఎవడో ఏఆర్ రాయిమాన్ పిలుచు. ఏఆర్ రాయిమానే ఒకప్పుడు హిందూ, ముస్లింగా మారాడు. తను పిలిస్తే అయ్యప్ప మాల వీళ్ళు మొక్కే పెద్ద వైరల్ అయింది. నేనన్నా, అయ్యప్ప మాల వేసి వైరల్ అయినటువంటి వీడియోలు ఈ వీడియో ఛానల్ చూపించాయి. నిన్న హిమాలయ పర్వతాలలో ఎవరైతే మిలిటరీ కొండ చర్యలో పడి ఇరిగిపోయింది, ఒక్క మీడియా ఒకటి చూపించాడే. ఎందుకు చూపించట్లే? వీళ్ళకి దేశంతో సమస్య లేదు, దరిద్రంతో సమస్య ఎక్కువ ఉంది. వాడి కర్మ అనుభవించేది ఉంది, పోయిండు, ఆ దర్గా కూడా మొక్కిండు, వచ్చిండు, అయిపోయింది. మీరు వాని కర్మ ఎందుకు వద్దుకుంటున్నారు? ఒక్క రామ్ చరణ్ లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది నాయకులు క్రిస్టియన్లు చేరారు, ముస్లింలు చేరారు. ఇప్పుడు సినిమా బ్యాచ్లో కనీసం 55% మొత్తం క్రిస్టియన్స్, ముస్లింసే. అర్థమైంది? అలీ ఎవరు? బర్మా నుంచి బతకడానికి వచ్చి ఇలా 1000 మందిని తయారు చేసుకొని ఇలా పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ మాట్లాడి హిందూ ధర్మంలో మాత గొప్పోడు లేడు, మేము ముస్లిం అయినా కూడా మేము గొప్పోడు అని చెప్పాడు అలీ డైరెక్ట్గా. ఇలా అసదుద్దీన్ ఓవైసీ ఏమంటాడు, 15 నిమిషాలు అక్బరుద్దీన్ హసన్ 15 నిమిషాలు పోలీసు వాళ్ళని పక్కకు జరిపితే హిందువులను ఖతం చేస్తానన్నాడు. ఆయన హిందువులకు సిగ్గుశరం లేకుండా సెక్యులర్ హిందువులాగా మారి అడ్డమైన పార్టీలకు ఓట్లేస్తున్నారు. ఎవడు మారాలి? పతంగి పార్టీ పెట్టి 700 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అయ్యాడు. ఇలా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీ అనేటువంటి చెప్తున్నటువంటి బీజేపీని హిందువులు నమ్ముతే కదా ఇవాళ ఉర్రంగా 8 సీట్లు వచ్చినాయి, 8 ఎంపీలు వచ్చినాయి. 8 అంతకుముందు రాజాసింగ్ తప్ప ఎవడు దిక్కులేడు ఈ బీజేపీకి మన తెలంగాణ రాష్ట్రంలో. మీకు ఆలోచన చేసుకోండి. మొన్న బండి సంజయ్ ఉర్రంగా ఆయన అయ్యిండు. మొన్న చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి ఒక టికెట్ వచ్చింది. వచ్చేదాకా పాపం ఆయనకు తెలియదు. 10 రోజుల ముందు ఇస్తే ఆయన ప్రణాళిక వేసుకోవడానికి ఆయన జీవితం అయిపోయింది. డబ్బులుండి కూడా హిందూ ధర్మం కోసం పనిచేస్తామంటే కూడా పార్టీలు మారేటట్టు చేస్తున్నటువంటి పార్టీలు ఆలోచన చేయాలి. ఇలా ఈటెల రాజేందర్ గారు గతంలో టీఆర్ఎస్లో ఉండే, ఈరోజు ఆడ ఓడిపోయారు. 2 జాగాలు ఓడిపోతే మల్కాజ్గిరిలో చిన్నగా బతికాడు ఆయన ఆస్తుల కోసం వచ్చాడా, ఆయన కోసం వచ్చాడా తర్వాత విషయం. కానీ బీజేపీలోకి వచ్చాడు కాబట్టి గెలిచిండని మనం అనుకుంటున్నాం. నేనన్నా హిందువులు ఫస్ట్ హైదరాబాద్లో రేపు వచ్చే ఎన్నికలలో కానీ రేపు వచ్చేటువంటి కార్యక్రమాల్లో కానీ హిందూ ధర్మం కోసం మాట్లాడేటువంటి గురువులను, ఆవులను రక్షించేటువంటి యువతను, స్వామీజీలను, పురోహితులను, నిజంగా ధర్మం కోసం పనిచేస్తూ నిస్వార్థంగా సేవ చేసేటువంటి వాళ్ళనందరూ హిందువులు
దగ్గరుండి రక్షించుకోవాలి. అది విరాళాలు ఇస్తారా, వాళ్ళకు ఎంకరేజ్ చేస్తారా, మీరు యూట్యూబ్ల ద్వారా మాట్లాడతారా, మీరు స్వయంగా మీరు మీ యొక్క కామెంటరీ పెడతారా చూసుకోండి. నేను మొన్న ఒక టీవీ ఛానల్లో కాలజ్ఞానం గురించి మాట్లాడిన, మైక్ టీవీ ఛానల్లో మాట్లాడితే ఉంటారుగా దరిద్రులు, కామెంట్ దరిద్రులు కూడా కొందమంటారు, వీడు వెనకాల ఎవడో ఉన్నాడు చూడండి అంట. వానికి పెట్టిన కింద మెసేజ్ నేనే పెట్టినా, అరే నువ్వు ఎవడైతే ఉన్నావో నీ ఫోన్ నెంబర్ నాకు బెటరా అన్న. అర్థమవుతుందా? నేను కాలంలో ఉన్న జ్ఞానాన్ని మాట్లాడితే కూడా వాడికి మంటే. అర్థమవుతుందా? ఇంకోటి అంటాడు మీకు దివి నుండి భువి అన్నాడు. దివి అంటే ఏంటిది, భువి అంటే ఏంటిది? దివి భువి, దివి నుండి భువికి వచ్చాను అన్నాడు వీరబ్రహ్మేశ్వర. దివి అంటే ఏంటిది, భువి అంటే ఏంటిది? దివి అంటే ఆకాశం, భువి అంటే భూమి. భూమి నుండి ఆకాశం అంతా ఎత్తు ఎదుగుతాడు అన్నాడు. వాడికి అర్థం కాక స్వామి భూమికి ఎగుతానంటే ఆకాశంలో అంటే చచ్చిపోతాడని చెప్పాలి కదా అంటాడు. వాడికి ఉన్న జ్ఞానం అది. ఇలాంటి దరిద్రులు కూడా కాలజ్ఞానాన్ని విమర్శిస్తారని స్వామి కూడా చెప్పారు. చెప్పలేదంటే అనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బ్రతక నేర్చేరు అన్నాడు. ఇప్పుడప్పుడు అనగరాదు ఎప్పుడు ఏ వేళనో మరి గుప్పు గుప్పున దాటిపోయేటి గుర్రపడుగులు ఏరుపడును అన్నాడు. గుర్రపడుగులు అంటే ఏంటిది? ఈ మిలిటరీకి సరిపోదంట, గుర్రాల మీద వచ్చి తొక్కిస్తారట మిలిటరీ. ఇప్పుడు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి వస్తే గుర్రాల మీద పహారి గారు అలా గుర్రాలతో తొక్కిచ్చే రోజులు వస్తాయంట. ఎవరిని? మారని హిందువులను, మారలేనటువంటి మత మార్పిడి చేసేటువంటి ఈ మత మార్పిడి గాళ్ళని అందరినీ తొక్కిచ్చే రోజులు వస్తాయన్నాడు. ఇలా యోగి గారు ఎందుకు అంతా నిర్ణయం తీసుకుంటున్నాడు? ట్రైన్లో వెళ్తుంటే ట్రైన్లో అంటి పెడతాడు, రైలు పట్టాలు పక్క తీస్తారు, అన్నం తినేదానిలో ఊంచి అమ్ముతారు, ఆ కుంభమేళ మీద విమర్శలు చేస్తారు, ఆడపిల్లలు పోతుంటే చెడాయిస్తారు, రోడ్డు మీద పోతుంటే చైన్ స్నాచింగ్ చేస్తుంటారు, చదువుకున్న పిల్లల్ని కూడా వదలరు. ఇక్కడ చిన్న సమస్య వస్తే ఇమీడియట్ కొడతారు. మొన్న కూడా ఇక్కడ ఏదో పర్మిషన్ కావాలని కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ మీద బెదిరింపులు, వాడి మీద కొట్టడం, బస్సులో ఎవడో కండక్టర్ టైంకు బస్సులో ఆపలేదన్నది మాత్రం బస్సులో వాడిని కండక్టర్ డ్రైవర్ని కొట్టడం. ఒక ఎస్ఐ బాయ్ కరీంనగర్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఆమె ఎస్ఐ భార్య మాట్లాడి ఇట్లా జరుగుతుంది అనగానే ఇమీడియట్గా కాల్ చేసి వాళ్ళందరూ ఏకమయ్యారు. కానీ లవ్ జిహాద్ అని చెప్పేసి కూడా చాలా దారుణం. లవ్ జిహాద్ కాదు అది, లవ్ జిందగీ. కేవలం హిందువులో 75-85% ఉన్నారు. అందులో మార్వాడీసు, రాజస్థానీ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, వైశ్యులు వీళ్ళందరినీ ఎవరైతే అందంగా ఉంటారో లేదా అందమైన కులాలు ఏవైతే ఉన్నాయో మాదే గొప్ప కులం అని చెప్పే దాని మీద వాళ్ళ టార్గెట్ పెట్టారు. కానీ ఈ గొర్రెలకి అర్థం అవట్లే. ఇప్పుడు నేను చెప్తున్నానండి ఒక చిన్నగా మీకు, అంటే వాళ్ళు ఎవరు అనే తర్వాత విషయం. నేను మీ టీవీ ఛానల్కి వచ్చినట్టే ఒక దగ్గర బ్యానర్ కొట్టడానికి వెళ్ళా, వాళ్ళకి అర్థం కావట్లేదు. రాముని యొక్క అక్షంతల పాదాలు వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళా. ఒక అతను వచ్చాడు, పిల్లోడికి బర్త్డే ఫంక్షన్ చేయడానికి బ్యానర్ కొట్టేయడానికి వచ్చాడు. ఆ బ్యానర్లో ఎక్కడ ఓంకారం లేదు, ఓం నమ శివాయ లేదు, ఓం బ్రహ్మ లేదు, విష్ణు లేదు, ఊరికనే బల్బులు చిన్న టోపీ క్రిస్టియన్ పెట్టినట్టు. మీరు ఎవరండి అని అడిగా. మేము బ్రాహ్మణులు అండి అన్నారు. మరి బ్రాహ్మణులు అన్నప్పుడు కనీసం ఆ పిల్లోడికి బొట్టు ఉండాలి, మీ పక్కన అమ్మ నాన్న ఉండాలి, ఎత్తుకున్నట్టు ఏదైనా బొట్టు ఉండాలి కదా అంటే ఇవి ఫ్యాషన్ అండి అన్నారు. మరి నువ్వే మారకపోతే వీడియోలో మారుతాడు. నేను అడుగుతున్నా, ఎవడైతే ఈ దేశంలో ఫూ అని ఊంచి 10 సార్లు ఫూ అని ఊస్తే దీపాలు ఆర్పేటువంటి అగరబత్తిలు ముట్టించి ఆ యొక్క ఓంబత్తిలు ముట్టించేటువంటి ఏ దౌర్భాగ్యులైతే హిందువులలో ఇంకా పుట్టినరోజులు చేసుకుంటున్నారో రోజు ఊది, వీళ్ళు అష్టదరిద్రులలో కంటే ఎక్కువ. ఎందుకు చెప్తున్నానంటే రాముని ఫోటో నీ ఇంటి ఉంటుంది, నువ్వు 3 రోజుల కింద కేకు చేసిన దాని మీద దానిలో వాసన అది మైదా పిండితో తయారవుతుంది. అది ఎడారి ప్రాంతాల్లో ఏమి దొరకదు కాబట్టి, ప్రసాదాలు ఉండవు కాబట్టి అక్కడ మైదా పిండితో బ్రెడ్ చేసుకొని తింటాడు, పిజ్జా బర్గర్ తింటాడు. మీకేం రోగం పుట్టింది? మాడు పుట్టినరోజు అంటే అయిపోయాయి. పుట్టినరోజుకు కేకే, చచ్చిన రోజుకు కేకే, పిండాలకు కేకే, దాన్ని ఏమంటారు అన్నిటికీ కేకే, లాస్ట్కు పెళ్లి రోజు కూడా కేకే, లాస్ట్ యాక్సిడెంట్ అయితే కూడా కేకే. చివరికి కేకు పేరు మీద ఫ్రెండ్స్కి తీసి వాడి ముఖానికి రుద్ది వాడిని మొసాడకుండా చంపించిన రోజుల్లో ఫోన్ గాలి ఊదినప్పుడు అంటుకొని ఇల్లు అంటుకొని మనుషులు చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఇంకెప్పుడు వస్తారా మీకు సిగ్గుసరాలు? వాడిని ఏమన్నా తిట్టుడు కాదు. ఇలా చర్చిల ఫాస్టర్లు కూడా మీరు మా మతంలో చేరితే మీరు చచ్చిపోతేనే మీకు అంబులెన్స్ పంపిస్తా, వినండి, అంబులెన్స్ అంటే అదే చివరి యాత్ర పంపిస్తా, మీ పుట్టినరోజు అయితే కేకు పంపిస్తా. ఈ కేకుల కోసం చచ్చిపోయినాక ఈ రథం కోసమా మీరంతా మతాలు మారుతున్నారు? దశమ భాగాలు కావాలని డైరెక్ట్గా పాస్టర్ అమ్మ తిడుతుంది డైరెక్ట్గా, మీరు దశమ భాగాలు ఇవ్వాలి. మరి హిందువులలో దశమ భాగాలు ఇవ్వని వాడు అడగలే. మీ ధర్మం ఉంటే ఇవ్వండి లేదని ఉండి పెట్టారు. నిజంగా ఇచ్చేవాడు 10 లక్షలు ఇచ్చేవాడు వాడు పేపర్లో రాస్తున్నాడు. మీరు దశమ భాగాలు ఇక చచ్చిపోండి అని ఇవ్వడు అల్లే హిందువులలో. రైట్. కానీ దశమ భాగాలు ఇవ్వకపోతే మీరు చస్తారు, చచ్చి ఊరుకుంటారని ఆల్రెడీ ఒక కొండగొర్రె అన్నది మనం విన్నాం. మారాల్సింది లేదు. అదే తిండికి లేని సామాన్యులను ఆడికి వెళ్ళిన తర్వాత దశమ భాగాల పేరు మీద వీళ్ళని ఎలా మతాలు మారుస్తారు? వాళ్ళు ఎలా పోతున్నారు? ఇవాళ కల్వరి టెంపుల్ మీరు అన్నారు, కల్వరి టెంపుల్ దగ్గర మెట్రో దగ్గర అంటే ప్రపంచంలో అష్టదరిద్రులందరినీ బాగా ఒకే దగ్గర చూడాలంటే కల్వరి టెంపుల్కి పోవాలని ఒక అతను అనంగా విన్నాను నేను, ఒక నాయకుడు అనంగా విన్నాను నేను. అంటే అక్కడ అష్టదరిద్రులందరినీ
ఒక దగ్గర చూడాలంటే మీరు మెట్రో స్టేషన్ దగ్గర పోయి నిలబడితే వాళ్ళే కనబడతారట. అంటే వాళ్ళందరూ ఆడికి పోయే వాళ్ళందరూ అక్కడ దిగుతారు, మెట్రో కానీ బస్సు కానీ అన్నారు. నేను అర్థం చేసుకోలేదు కొన్ని రోజులు, అరే ఇది ఏంది అని. అప్పుడు అర్థం నుంచి పాపం చాలా చిన్న చిన్న పిల్లలు ఊర్ల నుంచి వస్తారు టైం వైజ్గా. గుళ్ళల్లో టైం వైజ్లు ఉండవు. పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నువ్వు ఎప్పుడైనా గుడికి పోవచ్చు. నువ్వు ఎవడొచ్చావు, ఎవడు పోయాడు, ఎందుకు పోయాడు, ఎందుకు ఇచ్చావు, ఏమి ఇచ్చావు ఎవడు అడగడు. కానీ కొంతమంది పురోహితుల దగ్గర డబ్బులు ఇచ్చే వాళ్ళ పేర్లు గుర్తుకుంటే వాళ్ళ యొక్క గోత్రనామాలు గుర్తుకుంటాయి. సామాన్యుల భక్తులై ఎవరికి గుర్తుండవు. ఎందుకంటే వాళ్ళకి పైసలు ఇచ్చేటోళ్ళకి గుర్తుంటాయి, వాళ్ళు కరెక్టే ఉన్నారు. వీళ్ళకు దశమ భాగాలు ఇచ్చే పేరు గుర్తుకుంటాయి. మరి గురువులకు ఎవరికి గుర్తుంటాయి, ఎవరైతే భూమి జాగాలు ఇస్తారో, గుళ్ళు కట్టిస్తారో, అన్ని దానాలు చేస్తారో వాళ్ళ పేరు గుర్తుంటాయి. కానీ సనాతన హిందూ ధర్మంలో మరి ఇప్పుడు నేను మొన్న కాశీ అండి ఎంత బాధపడ్డానంటే, కుంభమేళకి వెళ్ళి వస్తుంటే, అంటే మన హిందువులలో ఈ ప్రాబ్లం అందరు చెప్పారు, కాశీ మీరు కుంభమేళకి వెళ్ళి స్నానం చేసి వచ్చారు వేరే, వెంటనే మళ్ళీ కాశీ పోవాలి. కాశీలో బారులు పడి చిన్నపిల్లలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. పాపం కాశీలో 10 లైన్లు పెట్టారండి, అయినా కూడా 5 గంటలు 6 గంటలు పట్టింది. ఇక అయోధ్యలో అయితే ఎన్నో లైన్లు పెట్టారు, కానీ అక్కడ కూడా 2-3 గంటలు అయిపోయింది. అక్కడ తొక్కిసినట్టు జరుగుతుంది ఎక్కడైనా. హిందువులు ఏం చేసుకోవాలంటే ప్రత్యేక పండుగలు, ప్రత్యేక పర్వదినాలలో నోరు మూసుకొని జ్ఞాని చదువుకున్నటువంటి వాడు ఇంట్లో కూర్చుండి దేవుని దండం పెట్టుకోవాలి. రైట్. రాజకీయ నాయకుడు ఈ దరిద్రుడు వాడు అదే విఐపి ప్రకారం వాడు వస్తాడు, వానికి వల్ల ఈ సామాన్యులకి ఇబ్బంది అవుతుంది. అదే రోజు కొంతమంది తెలిసిన వాళ్ళు, పురోహితులకు తెలిసిన వాళ్ళు, గురువులకు తెలిసిన వాళ్ళు, శిష్యులకు తెలిసిన వాళ్ళు, ధనం ఇచ్చిన వాడు నేను గొప్ప నేను వాడు వస్తాడు విఐపి దర్శనంలో. వీళ్ళందరి వల్ల అక్కడ సామాన్యులకు ఇబ్బంది అవుతుంది. సో ఆ రోజు విఐపీలు అనేటువంటి దర్శనాలు పీకేసి ఒకటే చెప్పాలి, ఇంట్లో అసలు రావద్దని చెప్పాలి. నేను చెప్తున్నా, వేరే రోజు దండం పెట్టుకో, వేరే రోజు విఐపీ, ఆ రోజు కూడా విఐపీ. మరి సామాన్యుడు ఎప్పుడు విఐపీ? వాడు ఉపవాసం ఉండి నీళ్లు లేక అక్కడ నిలబడితే చనిపోయారు. కొంతమంది ఉపవాసం ఉండి బీపీలు షుగర్ పెరిగి పడిపోయారు. అది మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా. అంటే విరాళాలు హిందువులు ఇవ్వాల్సిందే. ఎందుకు? కొంతమంది స్వామి తప్పది, విరాళాలు ఇవ్వకపోతే ఈ దేవాలయాలు ఎవడు నిర్మాణం చేస్తాడు? ఈ పురోహితులకు ఎవడు జీతం ఇవ్వాలి? ఈ మెంటల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఎవడు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి కదా. వాడు పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచో, అమెరికా నుంచో రాదు, మనమే ఇవ్వాలి. కానీ ఆలోచన చేయండి, ఖచ్చితంగా హిందువులలో మార్పు రావాలి. సత్ప్రవర్తన, సత్య ప్రవర్తనం. ప్రతి దేవాలయం దగ్గర లలితా సహస్రనామం, తర్వాత భగవద్గీత ప్రవచనం, తర్వాత హనుమాన్ చాలీసా జరిగినట్టే 5 నిమిషాలు వాళ్ళు అల్లా అని 5 సార్లు అన్నట్టే అని అర్ధగంట ఈ దేశం కోసం మాట్లాడే గురువులు నీలాగనో నాలాగనో రావాలి. కానీ గురువులు రాగానే ఏమైంది, ఈ మధ్య శాలువాలు కప్పుకోవడం, దండలు వేసుకోవడం, ఆయనకి ఇంత సంభావన ఇవ్వడం, ఆయన వెళ్ళిపోవడం. ఇంకా దేశం ఎడన్నా పోని ఏదైనా ఎవరి ప్రోగ్రాం పెట్టి ఇదే జరుగుతుంది. సంభావన ఇవ్వాలి, దండ ఇవ్వాలి, కానీ సమయం కూడా ఇవ్వాలి. గంట సమయంలో 50 మంది స్వామీజీ ఎట్లా మాట్లాడతారు? నేను ఏమంటున్నానంటే ఆలోచన చేసుకోండి. మన దానిలో 60 పీఠాలు, 66 మంది గురువులు, 33 కోట్ల దేవతలు, 33 జిల్లాలు, 33 దేశాలు. మూలం ఏంటిదో ఎవరికి అర్థం అవట్లే. యోగి గారు ఏమైనా యోగి భజన చేస్తున్నాం, మోడీ చేస్తే మోడీ భజన చేస్తున్నాం. ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు? ప్రతి రాష్ట్రంలో యోగి తయారు కావాలి, ప్రతి గురువు, ప్రతి పురోహితుడు యోగిలాగా తయారు కావాలి, ప్రతి ధర్మసంఘ నాయకుడు తయారు కావాలి. పార్టీల పేరు మీద ఏ హిందూ విడిపోయినా వాడిని పసిగట్టి కొట్టండి, పసిగట్టి పట్టండి, పసిగట్టి వాడికి బుద్ధి చెప్పండి, జ్ఞానోదయం చేయండి. ఇలాంటి కావాలి. సత్యం మాట్లాడని లేడేవాడు. సత్యం మాట్లాడితే ఏమైతే తెలుసా, వీళ్ళ కిందికి నీళ్ళు వస్తాయి. అర్థమవుతుందా? నాకే భయం అవసరం లేదు. ఎందుకో తెలుసా, నాది సత్యం చెప్పాలనుకుంటున్నా, సత్యం చెప్తా. వింటే ఒక లెక్క, వినకపోతే ఒక లెక్క. ఎట్లయినా యుద్ధం తప్పదు, 3వ ప్రపంచ యుద్ధం అన్నాడు ఆయన. ఆ 3వ ప్రపంచ యుద్ధంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాడి మీద వీడి మీద వాడు బాంబులు వేసుకుంటే చూడడానికి సనాతన హిందువులు అడ్డమైన ఆహారాలు మానేసి, అడ్డమైన పూజలు, అడ్డమైన దేవుళ్ళు, అడ్డమైన మతాలు మానేసి నువ్వు ధర్మం కోసం ఆలోచించే ప్రయత్నం చేయండి. అటువంటి గురువులను తీసుకురండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు స్త్రీలు ఎవరైతే ఉన్నారో పిల్లలతో సహా అందరూ కూడా ఒకటే దాటిపైకి రావాలి, ధర్మం కోసం మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. విమర్శ ఎవరిని ఇస్తే హిందువులలో మారని వాళ్ళని విమర్శించాలి, హిందువులే మారాలి, ఇంకెవడు మారాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఏ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసినా పనికి మాలిన పూజలు, పనికి మాలిన మంత్రతంత్రాలు, యంత్రాలు, అనవసరమైన రాసుల పేరు మీద మీ పబ్బాలు గడుపుకునేటువంటి కార్యక్రమాలు చేస్తే మీ టీవీ ఛానళ్ళకు కూడా రేపు పొద్దుగల రాబోయే కాలంలో మంగళారతులు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఏ క్షణాన్ని హైదరాబాద్ని కంట్రోల్ చేసుకుందామని. ఆల్రెడీ ఇప్పటికీ వెళ్ళిపోయింది. ఎవరు ఇతర మతాలు ఆల్రెడీ మేము మతం పేరు మీద, ఓట్ల పేరు మీద గుంజేసుకుంటున్నాము, మేము కథం చేద్దామని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు వక్స్ బోర్డు పేరు మీద రేపు పొద్దుగల ఏ క్షణానైనా హిందువుల మీద వారికి కొట్టి చంపే పరిస్థితి వస్తుందని కలజ్ఞంలో రాయబడి ఉన్నది. అది వస్తుందని కూడా ఆల్రెడీ మన టీవీ ఛానల్ దగ్గర వచ్చింది. ఎన్ఆర్సీ కానీ, వక్స్ బోర్డు కానీ
రేపు అయోధ్య రామ మందిరం కులగొట్టి మళ్ళీ మేము మసీదు కడతామంటేటువంటి చిన్న చిన్న బచ్చగాలు కూడా వచ్చారు. నేను కాదంటలే, కానీ హిందువులు మాత్రం ఎవడు మాట్లాడాడు, ఎవడు హిందువులకు ఓటేయమని చెప్పడు, ఎవడు హిందువులకు నష్టం వచ్చిందని చెప్పడు. ఆవులు చచ్చిపోతున్నాయని ఎవడు నాలంటోడు వరడమే తప్ప ఏ ఏ ఏ పురోహితుడు ఎవడు మాట్లాడడంలే. ఆ పట్టే వాళ్ళకి ఎవడు జన సహకారం చేయడంలే. వాళ్ళని కేసులు వేస్తే మొన్న ఈసీఆర్లో సెంచరీకి కూడా జైల్లో వేశారండి 15 రోజులు. ఆవులను పట్టుకున్నందుకు ఆవులను పట్టుకోబెట్టి కొట్టినందుకే ఆయన వాళ్ళను జైల్లో వేశారు. ఎవడు రక్షించాలి? పవన్ అనే చాలా మంది పిల్లల్ని. నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా మీ ఉండిలో పైసలు వేయడం కాదు, ఆవుల కోసం పనిచేసేవాడు, హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి స్వామీజీలకు, సామాన్యులకు, యువకులకు, ఆ సైనికులకు మీరు ఇవ్వడే. ఇంకొకటి చాలామంది పార్టీ కార్యకర్తలు చెప్తున్నా, ఇప్పుడు నేనే చెప్తున్నానండి. మొన్న యోగి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగేది అమ్ములేదు మాకు. ఈ 100 మంది ఆయన దగ్గర బాడీ గార్డ్స్ ఇక్కడ ఇక్కడ మనకు బీజేపీ ప్రచారం వచ్చినప్పుడు ఆయనతో దిగుదామంటే బీజేపీ నాయకులు రోజు పొద్దుగల వాంతోనే దిగుతారు, పొద్దుంత పెద్ద పెద్ద నాయకులంతా. మరి సామాన్యమైన కార్యకర్త మరి యోగితో ఎప్పుడు ఫోటో దిగాలరా? నేను ఇంద్రమ్మతో దిగలేదు, ఎన్టీఆర్తో దిగలేదు, ఏఎన్ఆర్తో దిగలేదు. మరి యోగితో దిగుదామంటే కూడా మనకు దిగడిచ్చేటోడు లేడు. మరి దానికి వీఐపీ దర్శనం, ఈ మాకే దిక్కు లేదు సామాన్యుడికి. ఎక్కడికి మోడీతో తిరుగుతున్నారు, రోజు దిగినోడే దిగుతాడు, ఫోటోలు దిగి వాట్సాప్లో పెడతాడు. మరి ఎప్పుడన్నా సామాన్యమైన కార్యకర్త వాళ్ళతో దిగియాలని జ్ఞానం వీళ్ళకు ఉందా? ఎప్పుడు వస్తుంది? పెట్టండి లైన్, అదొక కుంభమేళలాగా పెట్టండి. నరేంద్ర మోడీ గారితో నిజమైన కార్యకర్తలందరూ ఒక రోజు ఓన్లీ ఫోటో సెషన్ పెట్టండి, 100% పెట్టాలి. అయితే ఇక్కడ పెట్టాలి, యోగితో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడు అంటున్నారు, ఆ దేవుడితో ఫోటో దిగాలని అనుకుంటాడు ప్రతి కార్యకర్త. నిద్రాహారాలు మరి పనిచేస్తున్నారండి, వాళ్ళకి ఎవడు దిక్కు దిశ లేదు. అడ్డమైన పార్టీలలో చాలా మంది డబ్బు సహకరణ జరుగుతుంది, కానీ నిజంగా ధర్మసేవ చేసేటువంటి పార్టీలకు ఎవరికి ఓటు వేయడం లేదు, ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు వాళ్ళకి. ఇప్పుడు ధర్మసేవ అంటున్నారు కదా, ఇప్పుడు నేను అసలు ఆవిడ గురించి మీరేమంటారు? ఇప్పుడు అఘోరము అంటే ఘోరాలు చేయనిటువంటి వాడు. మరి ఘోరాలు మాట్లాడితే వాళ్ళని అఘోరాలు అనడం నాకైతే ఇష్టం లేదు, మరి ఎవరో నాకు తెలియదు. నేను ఏమంటున్నా అంటే మన సాంప్రదాయంలో ధర్మాన్ని రక్షించడం కోసమే చెప్పాలి. నేను వాళ్ళని వేసేస్తా, వీడిని తిడతా, వాడిని తిడతా అంటే ఏం కాదాడ, ఉరిగేది ఏమి ఉండదు. అట్లా అని నరేంద్ర మోడీ అంటే ఈరోజు ఆయన ప్రధానమంత్రి కాకపోయేవాడు. మీరు మారుమని చెప్పండి, అంతవరకే. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను, మారుమని తిడుతున్నా, మీరు మారకుండా ఎవడు మారుతాడు? ఆ గోరి అనేది చిన్న ఇష్యూ, అది దాన్ని హైలైట్ చేసింది మీ యూట్యూబ్ ఛానల్సే. ఫస్ట్ మీకు గోరీలు కట్టాలి, మేము తప్ప మీరు ఇప్పుడు స్వామీజీలలో కొందరు పుణ్యాత్ములు అంటే, పురోహితులలో కొంతమంది పురోహితులు అంటే, యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని పుణ్యాత్ములు ఉంటాయి. దాన్ని వాని దగ్గరికి వెళ్ళి వాడికి వెనుక వీడియో తీసి, ఇవన్నీ ముంగట వీడియో తీసి, ఇవన్నీ కారు దిగే తీసి, ఇవన్నీ హైలైట్ చేసి మీరే చేశారు, అవన్నీ మీరే అనుభవించాలి దానికి సంబంధించిన విషయాలు. ఇంకోటి అఘోరి మరి మన కుంభమేళలో కనబడలేదు, అక్కడ కొన్ని కోట్ల మంది అఘోరాలు వచ్చారు, మరి వాళ్ళు ఏమీ అనలేదే. నేనేమంటున్నా అంటే మన దగ్గర పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వద అభిరామం నిరవేమో అన్నాడు. ఉప్పు కపూరంబు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నాడు. అవునా? అది ఎట్లా అయితే అన్నాడో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు వాళ్ళని హైలైట్ చేసినావు అనుకోండి, ఇక మన పని గిద్దే అవుతుంది. నేనేమంటున్నా, సత్యంగా పనిచేసే వాళ్ళు, నిజమైన సాధువులు ఈ దేశంలో ఉన్నారు. మన హైదరాబాద్లో ఒక దగ్గర ఉప్పల్ మేడిపల్లిలో నిజంగా రోడ్డు మీద పడిపోయినటువంటి గాంధీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి మలమూత్ర విసర్జన చేసే వాళ్ళని కడిగి తీసుకొచ్చి తన అనాథాశ్రమంలో పెంచుకునేటువంటి ఒక స్వామీజీ ఉన్నాడు, స్వామి దుర్గానందపురి స్వామీజీ. ఆయనకి ఎవడు అవార్డు ఇవ్వలేదు, ఆయనకి ఎక్కడ లేదు. ఎవడెవడు అవార్డు తీసుకుంటాడు, పద్మశ్రీ అవార్డు. కొన్ని 100 మంది సామాన్య సన్యాసి అయిన వివేకానంద భారతి ఆశ్రమం పెట్టి, అలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. మా దగ్గర అంజిరెడ్డి గారు ఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి చాలా సేవలు చేశారు 20 సంవత్సరాల నుంచి. ఏ పార్టీ సారిగా టికెట్ ఇవ్వలేదు, చచ్చిపోయే ముంగట టికెట్ ఇస్తారు, పాపం ఆగమైపోతాడు ఆయన. సీఆర్కి ఎమ్మెల్సీ కూడా అట్లే ఇచ్చారు. మరి ఈసారి ఏమవుతుందో భగవంతుడికి తెలియాలి. ఆయన హార్డ్ వర్కరు, ప్రతి వారికి ఫిల్టర్ వాటర్ ఇస్తాడు రెగ్యులర్గా. కానీ జనానికి ఏం కావాలి, ఓట్ల ముందు సారా ప్యాకెట్లు ఇస్తే గెలుస్తారు జనం అంతా. పాపం ఆయన ఎప్పుడు ఓడిపోడే పాపం. కానీ ఆయన దగ్గర డబ్బు, తన సొంత కష్టార్జితమైన డబ్బు, ఎక్కడ ఆయనకు ల్యాండ్ లేవు. అలాంటి వ్యక్తులను ఈ రాజ్యం ఎన్నుకోవాలి. తెలంగాణలో రేపు హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీలే గెలిపియాలి. లేకపోతే మీ యొక్క న్యాయ విచారణ వాళ్ళు ఇతర మతాలు చేస్తారు, మీ యొక్క చాప్టర్ క్లోజ్ అవుతుందని వీరబ్రహ్మేంద్ర చెప్పాడు. హైదరాబాద్లో మారాలి, ఔరంగజేబులో మారాలి, ఢిల్లీలో మారింది, మహారాష్ట్రలో మారింది, రేపు బొంబాయిలో కూడా మారింది. రేపు మనదే రాష్ట్రం బాకీ ఉంది. నిన్న కర్ణాటకలో కూడా మారే పరిస్థితి రేపు మాపో వస్తుంది. చాలా ఆలోచన చేయండి. ఉత్తర దేశం లోపల కత్తల ఉద్యమం జరుగుతుంది అన్నాడు. అది ఉత్తర అమెరికా కావచ్చు, లేదా ఉత్తర భారతదేశం కావచ్చు. యుద్ధం జరుగుతుంది ముస్లిం హిందువులకు మధ్యలో, క్రిస్టియన్లకు మధ్యలో.
ఇవన్నీ మనం చూస్తాం. దయచేసి ఆరోగ్యం కాపాడుకునే భోజనాలు చేయాలి. ఫిల్టర్ వాటరు, పాలిష్ బియ్యం, పాలిష్ నూనె, పాలిష్ చక్కెర, పాలిష్ నెయ్యి ఇవన్నీ తినడం మానేయాలి హిందువులు. పాలిష్ మాటలు, పాలిష్ యూట్యూబ్లు కూడా చూడడం మానేయాలి. పాలిష్ దేవుళ్ళను, పాలిష్ గురువులను కూడా మొక్కడం మానేయాలి. పాలిష్ మతాలను కూడా తీసేసుకునే ప్రయత్నం హిందువులు చేస్తే వీళ్ళు రేపు పొద్దుగాలు ఉంటారు. లేకపోతే వీళ్ళని కూడా ఆఫ్టర్ 3వ ప్రపంచ యుద్ధం తర్వాత సాలార్జంగ్ మ్యూజియంలో సాలార్జంగ్ హిందువులను చంపిన కత్తులను ఎట్లయితే 5 రూపాయలు పెట్టి పిల్లలు చూపిస్తున్నామో ఆ పరిస్థితి రేపు పొద్దుగాల హిందువులకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హిందువుల గురువుల పైన ఉంది, హిందూ పురోహితుల పైన ఉంది, హిందువుల వైశ్యుల పైన ఉంది, హిందువుల యొక్క రాజుల పైన ఉంది, హిందువుల యొక్క నాయకుల పైన ఉంది, హిందువుల యొక్క సద్గురువుల జగద్గురుల పైన కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ చిన్న చిన్న ఇష్యూని పెద్ద చేయొద్దు, సత్యానికి సంబంధించిన విషయాన్ని బయటపెట్టాలని నేను చెప్తున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై గోమాత, హర హర మహాదేవ, జై గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్ స్వామీజీ. హరి ఓం, జై గురుదేవ్.